నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అర్చకుల పట్ల మందకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకోవాలి. బ్రాహ్మణ ఐక్యవేదిక అర్చక సమాఖ్య డిమాండ్. సిబిఎస్ సిలబస్ 10th ఫలితాల వివేకా సెంట్రల్ స్కూల్ విద్యార్థులు 100% విజేతలు. విద్యాసంస్థ డైరెక్టర్ రావిపట్టి వీరనారాయణ. పొలిటిక్ బ్యూరోలో పద్మశాలీలకు గుర్తింపు లభించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన పద్మశాలియా ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ హర్షం. పద్మశ్రీ పొందిన మందకృష్ణ మాదిగ సమాజంలో కులాల చిచ్చుపెట్టే తీరుగా బ్రాహ్మణులను కించపరిచే వ్యాఖ్యలు చేయడం సరైన విధానం కాదని వాస్తవం తెలుసుకుని బ్రాహ్మణ సమాజానికి మందకృష్ణ బేషరతుగా క్షమాపణ చెప్పాలని అర్చక సమాఖ్య బ్రాహ్మణ ఐక్యవేదిక నాయకులు తమ గళం వినిపించారు. స్థానిక గంగానమ్మపేటలోని వేణుగోపాల స్వామి ఆలయ కళ్యాణ మండపంలో గురువారం అర్చక సమాఖ్య బ్రాహ్మణ ఐక్యవేదిక సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్చక సమాఖ్య రాష్ట్ర నాయకులు తమిళిశ అనంతాచార్యులు మాట్లాడుతూ అర్చకత్వంలో ఒక బ్రాహ్మణులే ఉన్నారు అనే భ్రమలోంచి మందకృష్ణ బయటకు రావాలన్నారు. హిందువులు ఆరాధించే అనేక దేవతల దేవుళ్ల ఆలయాల్లో హిందువులైన అనేక కులాల వారు అర్చకులుగా వారి సేవలు అందిస్తున్నారని అన్నారు. బ్రాహ్మణులు వంశపారపర్యంగా అర్చకత్వం చేసిన దేవాలయాలకు పరిమితంగా ఉన్నారని అన్నారు. బ్రాహ్మణ సమాజంలో అర్చకుడైన యువకుడికి వివాహం చేసుకునేందుకు అమ్మాయిలు ముందుకు రాలేరని, ఈ పరిస్థితుల్లో అర్చకత్వం వైపుకు బ్రాహ్మణ యువత ఆసక్తి చూపడం లేదన్నారు. అర్చకులుగా హిందువులై ఉంటే చాలు, అర్చకత్వానికి వేదం నేర్చుకుని ఆగమం పూర్తి చేసి సర్టిఫికెట్ తెచ్చుకుని మీరైనా అర్చకత్వం చేసుకోండి, అర్చకులకు వచ్చిన ఇబ్బంది లేదన్నారు. డిడిఎస్ స్కీమ్ క్రింద ప్రయోజనం పొందుతున్న అర్చకుల్లో బ్రాహ్మణుల కంటే ఇతర కులాల వారే ఎక్కువ ఉన్నారు అనే విషయం తెలుసుకోవాలని అన్నారు. ఉద్దేశపూర్వకంగా బ్రాహ్మణులపై మందకృష్ణ చేసిన ఆరోపణలు అవాస్తవాలన్నారు. దేశం స్వాతంత్ర ఉద్యమం నేపథ్యంలో మత ప్రాతిపదికన దేశం విడిపోయిందని, దీనికి బ్రాహ్మణులకు ఏ సంబంధం లేదని తెలుసుకోమన్నారు. కులాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని, బేషరతుగా బ్రాహ్మణ సమాజానికి హిందువులకు క్షమాపణ చెప్పాలన్నారు. ఇదే సమావేశంలో పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ మందకృష్ణ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తమిళిశ రఘు, అర్చక సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు నారాయణ వేణుగోపాల్, మేడూరి శ్రీనివాసమూర్తి, వైఖానస సేవా సంఘం ప్రధాన కార్యదర్శి వి మాధవ్ కుమార్, పెనుమూడి వెంకట సుబ్బారావు, జంధ్యాల గురునాథ ప్రసాద్, లక్కరాజు లక్ష్మణరావు, వెంకటేశ్వరరావు, రవిచంద్ర, నంది వెలుగు శివ, బృందావనం వెంకటరమణ దీక్షితులు, ఆర్వి కిరణ్, తమిరిశరి హిందూ పరిషత్ జిల్లా కన్వీనర్ ఏళ్ల కామేశ్వరరావు, కళ్యాణ్ కుమార్ తదితర సంఘీయులు పాల్గొన్నారు. ఈ పూజలు చేయటం అనేది బ్రాహ్మణుల సొత్త, లేకపోతే వీళ్ళే పేటెంటా, అర్చకత్వానికి వీళ్ళే పేటెంటా అని ఆయన రోజు మాట్లాడటం జరుగుతుంది. ఇది ఆయన లాంటి వాడు, పద్మశ్రీ తీసుకున్నటువంటి వాడు మరి అంత సంయమనాన్ని కోల్పోయి మాట్లాడటం అనేటువంటి ఇది తగిన విషయం కాదు. ఎందుకంటే ఇవాళ ఆలయ వ్యవస్థలో కేవలం బ్రాహ్మణులు మాత్రమే లేరని మీకు తెలియజెప్పడం కోసం ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు అందరినీ ఇక్కడికి పిలిపించడం జరిగింది. వీళ్ళు వివిధ దేవాలయాల్లో ఉన్నటువంటి అర్చకులు. ఇక్కడ కొందరు బ్రాహ్మణులు ఉన్నా ఇంకా ఎక్కువ మంది బ్రాహ్మణేతరులు ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి గంగానమ్మ గుడి కానివ్వండి, పోలేరమ్మ గారు కానివ్వండి, పోతురాజు గుడి కానివ్వండి, వినాయకుడి గుడి కానివ్వండి, కృష్ణుడి గుడి కానివ్వండి, తిరుపతమ్మ గుడి కానివ్వండి, ఇంకా అనేకమైనటువంటి దేవాలయాలలో ఇవాళ బ్రాహ్మణేతరుడైనటువంటి వాళ్ళు ఉన్నారు. డిడిఎన్ఎస్ స్కీమ్ ఒకటి ఉన్నది, ధూప దీప నైవేద్యం స్కీమ్ అని. ఈ స్కీములో బ్రాహ్మణుల కంటే బ్రాహ్మణేతరులే ఎక్కువ మంది ఉన్నారు. ఆ స్కీములో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇవాళ అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ బ్రాహ్మణేతరులే. ఈ విషయాన్ని మరి మందకృష్ణ మాదిగ గారు గమనించాల్సిందిగా కోరుతున్నాం. ఎవరైనా సరే రావచ్చు అన్నటువంటిది ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖలో కూడా వీళ్ళందరూ పనిచేస్తున్నటువంటి వాళ్ళే. మీరు ఒక్కతరవ క్షుణ్ణంగా ఈ విషయాన్ని పరిశీలించండి. ఈ వ్యవస్థలో ఉన్నటువంటి అర్చక స్వాములకి పెళ్ళిళ్ళు కావడమే కష్టమయ్యేటువంటి పరిస్థితి ఇవాళ సమాజంలో ఉంది. ఈ దయనీయ పరిస్థితుల్లో అర్చకులు ఉన్నారు. వాళ్ళకి జీతపత్యాలు సరిగ్గా రావు, ఆ జీతాలతో బతకలేరు. అటువంటి పరిస్థితుల్లో అర్చకులు ఉంటే, అటువంటి పరిస్థితులు ఈ యొక్క వ్యవస్థలో ఉంటే మరి కృష్ణమాదిగ గారికి ఇవన్నీ కనిపించటం లేదా అని అడుగుతున్నాను. చరిత్రలో గ్రంథస్థమైంది. ఈ భారతదేశం విడిపోవడానికి కారణం మత ప్రాతిపదిక పైన విడిపోయింది. ఆ రోజున జరిగినటువంటి మత కలహాలలో కొన్ని లక్షల మంది చనిపోవడం జరిగింది. అది ఒక దుఃఖకరమైనటువంటి సంఘటన. దానికి ఈ యొక్క బ్రాహ్మణ కులానికి ఎటువంటి సంబంధము లేదు. గత కొన్ని రోజుల మందకృష్ణ మాదిగ అనే పద్మశ్రీ పొందిన వ్యక్తి బ్రాహ్మణుల పట్ల,
బ్రాహ్మణ వ్యవస్థ పట్ల మరియు అర్చక వ్యవస్థ పట్ల అత్యంత అవహేళనగా మరియు ఈ సమాజం ఇట్లా కులాలు మతాలు వర్గాలుగా చెల్లడానికి బ్రాహ్మణ వర్గమే కారణమని ఆరోపణలు చాలా అసమంజనీయ ఆరోపణలు. ఈ లెక్క ప్రకారం సుమారు ఒక 100 దేవాలయాలు ఉంటే 100 దేవాలయాల్లో 50% మాత్రమే బ్రాహ్మణ అర్చకులుగా పనిచేస్తున్నారు. మిగతా దేవాలయాల్లో బ్రాహ్మణేతరులు అర్చకులు. ఆంధ్రప్రదేశ్లో లెక్కేసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉప్పులూరు వెంకటేశ్వర దేవస్థానం ఉంది, చాలా ప్రముఖమైన దేవాలయం. అక్కడ 11 తరాల నుంచి షెడ్యూల్ కులం వారు అర్చకులు ఉప్పులూరు వెంకటేశ్వర దేవస్థానంలో. రోజు కనీసం 10-15 వేల మంది భక్తులు వస్తారు. వాళ్ళు అక్కడ అర్చకులు ఎవరని ఆలోచించరు. అక్కడ అర్చక వ్యవస్థ దేవుడి వ్యవస్థ మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. క్రిస్టియన్ సమాజానికి అలవాటు పడ్డ మన ఈ కృష్ణమాదిగ లాంటి వాళ్ళు ఈ హిందూ సమాజంలో రకరకాల అంతరాలు పెట్టి ఈ హిందూ సమాజాన్ని చీల్చాలనే ఉద్దేశంతో ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మన హిందూ సమాజం మొత్తం ఈ ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని ఆశిస్తూ ముందు కృష్ణమాదిగ గారు చేయాల్సింది ఏంటయ్యా అంటే, ఆయన ప్రతి ఊళ్ళి ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఎవరైతే అర్చకులు ఉన్నారో వాళ్ళు నిజంగా బ్రాహ్మిన్స్ అయినా లేకపోతే ఆ క్యాస్ట్ వాళ్ళైనా లేకపోతే ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళని ఆయన ఒక అధ్యయనం చేసుకుని ఆయన కనుక ఊరు తిరిగి ఎన్ని గుళ్ళు అయితే ఉన్నాయో అన్ని గుళ్ళు సందర్శించి చేస్తే బాగుంటుందని మీ మీడియా ముఖంగా నేను తెలియజేయగలుగుతున్నాను. అదిగాక ఇంకొకటి ఎప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నేను ఆదర్శంగా తీసుకున్నాను, రాజ్యాంగంలో నాకు ఇచ్చిన హక్కు అని చెప్పని అంటారు. ఒక మాట నేను చెప్తున్నాను, మందకృష్ణ మాదిగ గారు మీరు ఓటేశారు ఒక ఎమ్మెల్యేకి, ఒక ఎంపీకి ఓటేశారు. అట్లా అని చెప్పి మీరేమన్నా అసెంబ్లీలోకి ఏమన్నా మీరు డైరెక్ట్గా వెళ్ళగలరా? పార్లమెంట్లోకి మీరేమన్నా డైరెక్ట్గా వెళ్ళగలరా? వెళ్ళలేరు. ఎందుకని? అక్కడ ఒక ప్రత్యేకమైన స్థానం, ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడ్డారో వాళ్ళకి ప్రత్యేకంగా ఎలా అయితే ఉంటుందో మీకు కూడా అంతే. ఏ గుళ్ళు అయినా సరే, ఏ దేవస్థానాలైనా సరే అర్చకులు ఎవరైనా చేయొచ్చు. దానికంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, కొన్ని చదవాల్సిన వేదాలు ఉన్నాయి. అవి ఎవరు చదివినా సరే మేము పెద్దవాళ్ళు చెప్పినట్టుగా అన్ని వేదాలు కనుక నేర్చుకుని కనుక వాళ్ళు కనుక వస్తే మేము గౌరవిస్తాము. అట్లా అని చెప్పని ఎట్లా పడితే అట్లా చేస్తామంటే మాత్రం మేము బ్రాహ్మణ సమాజం తరపున మాత్రం మేము దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోం. ఈ అర్చన చేసేవారు సమాజ హితాన్ని కోరి అర్చక పరిచారక అని చెప్తూ సర్వే జన సుఖినో భవంతు కాళే వర్ష పర్జన్య పృథ్వీ సస్యాన్ని అంటూ సమాజం పచ్చగా ఉండాలి, సమాజం శాంతియుతంగా ఉండాలి, సమాజం శ్రీ సంపదలతో ఉండాలని భావించేటువంటి అర్చక వర్గం మీద మరి మందకృష్ణ గారు మరి ఎందుకు ఈ విధమైనటువంటి ప్రచారాన్ని ప్రారంభించారో మాకైతే అర్థం కావట్లేదు. తర్వాత ఆయన రామాయణ భారతాల గురించి కూడా చెప్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, రామాయణంలో ధర్మవ్యాధుని వృత్తాంతం ఉంటుంది. ఆ ధర్మవ్యాధుడు అనేవాడు మరి మాంస విక్రేత. ఆ మాంస విక్రేత కౌశికుడు అనే బ్రాహ్మణుడు వెళ్ళి జ్ఞానబోధ పొందారు. కాబట్టి అటువంటి విషయాన్ని కూడా ఉదహరిస్తే వారు బాగుంటుంది. బ్రాహ్మణులు కానీ బ్రాహ్మణేతరులు కానీ ఇవాళ వర్తమానంలో సౌహృద్భావంతో సోదరభావంతో వ్యవహరిస్తూ ఉండగా మధ్యలో ఈ బ్రాహ్మణులకి ఏంటి వీళ్ళకి అర్చకత్వాలు ఏంటి అని చెప్తూ కుల విభేదాలు సృష్టించడం అనేది వారికి తగదని చెప్పి మనవి చేస్తూ, మార్పుల కోసం విద్య అనే విధానం నుండి మానసిక పరివర్తన, సృజనాత్మకతను పెంపొందించి ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలికే బోధనే సిబిఎస్ సిలబస్ అని సిబిఎస్ సిలబస్ 10th ఫలితాల్లో తమ విద్యార్థుల 100% విజయాల అభినందన సభలో వివేక విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని వివేక సెంట్రల్ స్కూల్ ప్రాంగణంలో గురువారం సిబిఎస్ 10th ఫలితాల్లో విజేతలైన విద్యార్థుల అభినందన సభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వివేక సెంట్రల్ స్కూల్ నుండి సిబిఎస్ సిలబస్ ద్వారా 10th పరీక్షలకు 67 మంది హాజరు కాగా 60% పైగా మార్కులతో 100% ఉత్తీర్ణత సాధించడం పట్ల విజేతలైన విద్యార్థుల అభినందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 2 విద్యార్థులు 94% మార్కులు సాధించగా 2 విద్యార్థులు 93% మార్కులు, 1 విద్యార్థి 92 మార్కులు, 10 మంది విద్యార్థులు 90% మార్కులతో వారి ప్రతిభ చాటుకున్నారు. ఈ సందర్భంగా వివేక సెంట్రల్ స్కూల్ సిఇఓ వెంకట్రామ్ సెంట్రల్ స్కూల్ విద్యార్థులు పురోగతి కోసం చేస్తున్న కృషిని వక్తలు ప్రత్యేకంగా అభినందించారు. విద్యాసంస్థల డైరెక్టర్ రావుపాటి నారాయణ మాట్లాడుతూ సిబిఎస్ సిలబస్ ప్రాధాన్యతను వివరించారు. మారుతున్న విద్యా విధానంలో సరికొత్త అధ్యాయమైన సిబిఎస్ సిలబస్ ను 2010లో వివేక సెంట్రల్ స్కూల్ ద్వారా ప్రారంభించడం జరిగిందన్నారు. 2.5 దశాబ్దాల కాలంలో సిబిఎస్ సిలబస్ ద్వారా తమ విద్యా సంస్థ నుంచి ఎంతో మంది ఉన్నతంగా ఎదిగిన అంశాన్ని గుర్తు చేశారు. మానసిక పరివర్తన, సృజనాత్మకత ఎంచుకున్న రంగంలో అద్భుతాలు సృష్టించేందుకు సిబిఎస్ సిలబస్ ఎంతగానో ఉపయోగపడుతుందని, సెంట్రల్ గవర్నమెంట్ రూపొందించిన ఈ సిలబస్ ను 56 దేశాల్లో విద్యార్థులకు చేరువవుతున్న తీరును వివరించారు. అనంతరం విజేతలను స్కూల్ మెమెంటోలతో సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ రామరాజు, సిఇఓ వెంకట్రామ్, మురళి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్లో 10th క్లాస్ చదువుకున్నా. నిన్నే మా రిజల్ట్ వచ్చింది. సో నాకు 94% వచ్చింది, టాప్ వచ్చాను.
సో ఇట్లానే కంటిన్యూ చేసుకుంటూ ఉండాలనుకుంటున్నా. సో నాకు ఇక్కడ ఎడ్యుకేషన్ ఇచ్చిన ఆ స్టాఫ్ అందరికీ, టీచర్స్కి, రామ్ సార్కి స్పెషల్ థ్యాంక్స్. హోమ్ శ్రేష్ఠ. నేను ఇక్కడ 10th క్లాస్ చదివా. నిన్నే మాకు రిజల్ట్స్ వచ్చాయి. నాకు 94% వచ్చింది. సో అదొక టాప్ రిజల్ట్. టీచర్స్ ఇచ్చిన గైడెన్స్ వల్లే మాకు ఇంత రిజల్ట్ వచ్చింది. సెంట్రల్ స్కూల్లో 25-26 అకాడమిక్ ఇయర్లో 67 మంది విద్యార్థులు పరీక్ష రాయడం జరిగింది. శుభవార్త ఏమిటంటే 67 మంది విద్యార్థులు కూడా మరి 60% తక్కువ కాకుండా, మార్క్స్ తక్కువ కాకుండా కూడా అందరు 100% పాస్ అయిపోయారు. దట్ ఈస్ ఫస్ట్ గుడ్ న్యూస్ ఫర్ ఇన్స్టిట్యూషన్. 50% ఆఫ్ ది స్టూడెంట్స్ అంటే 34 స్టూడెంట్స్ 80% అబౌవ్ మార్క్స్ తీసుకురావడం అనేటువంటిది. సో యావరేజ్ స్టూడెంట్స్ అనుకున్న వాళ్ళు కూడా చక్కగా ప్రోగ్రెస్ చేసి 80% అబౌవ్ రావడం అనేటువంటిది. ఆ తర్వాత మరొక 10 స్టూడెంట్స్ అందులో మళ్ళీ 90% అబౌవ్ తీసుకురావడం అనేది. అంటే సిబిఎస్ఈ సిస్టంలో 90% అబౌవ్ క్రాస్ చేయడం అనేటువంటిది ఒరిజినల్ టాలెంట్ ఉంటేనే జరుగుతుంది. లెట్ ఇస్ నాట్ కంపేర్ ది స్టేట్స్ లో స్టూడెంట్స్. అలాగే ఈ 90% కూడా మళ్ళీ ఒక 5 స్టూడెంట్స్ మరి 93% అబౌవ్ తీసుకురావడం అనేటువంటిది. ఇలా గ్రాడ్యువల్గా ఒక్కొక్కటి మనం చూసినట్లయితే మంచి రిజల్ట్స్ని ఈ సంవత్సరం మా స్టూడెంట్స్ సాధించారని చూడడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. శ్రీరామ్ హీ గాట్ 94% అండ్ వన్ గర్ల్ హోమా శ్రేష్ఠ, వీళ్ళిద్దరూ కూడా 94% మార్క్స్ సాధించి చక్కగా మన ఇన్స్టిట్యూషన్ మంచి పేరు తెచ్చారు. విషిల్ సాయి అనే విద్యార్థి, అలాగే జోషి, సో వీరిరువురు కూడా 93% అబౌవ్ మార్క్స్ సాధించారు. 92%తో ఆదిత్య కూడా ఉన్నారు. ఇలా ఈ 5 కూడా బాగా మంచిగా చక్కగా మరి వర్క్ చేసి, సిన్సియర్ వర్క్ చేసి మంచి మార్క్స్ సంపాదించారు. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే లేటెస్ట్గా ఉన్నటువంటి ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి అందరికీ బాగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, ఇప్పుడు డెవలప్మెంట్ సబ్జెక్ట్ ఇది. అందులో 100% మార్క్స్ సాధించడం. ఆల్ ది స్టూడెంట్స్ హియర్ 99 or 100 స్టూడెంట్స్ 3 స్టూడెంట్స్కి వచ్చింది చక్కగా. ఈ 5 కూడా ఓ ఇద్దరికి 99 మార్క్స్ వచ్చాయి. సో లేటెస్ట్ దానిలో కూడా వాళ్ళు బాగా వర్క్ చేస్తూ ఉన్నారు. ఇది మనం గమనించాల్సిన విషయం. రీసెంట్గా 25-26 10th క్లాస్ స్టూడెంట్స్ సిబిఎస్ఈ బోర్డ్ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో మా పిల్లలు 67 మెంబర్స్ రాశారు. 67 మెంబర్స్ పాస్ అయ్యారు. అంతేకాకుండా ఒక 5 మెంబర్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 100 out of 100 వచ్చింది. ఇక్కడ సిబిఎస్ఈ స్కూల్లో ఏంటి అంటే మార్క్స్ గురించి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దాని ఫలితమే ఏంటి అంటే మా స్టూడెంట్ ఒక అబ్బాయి, నవనీత్ అనే అబ్బాయి, ఒక 2 యాప్స్, వాళ్ళ ఫాదర్ బిజినెస్లో ఉన్నారు. ఆ ఫాదర్కి ఏదైతే హెల్ప్ఫుల్ ఉంటుందో ఆ 2 యాప్స్ వాళ్ళ ఫాదర్కి తనే డెవలప్ చేసి వాళ్ళ ఫాదర్కి హెల్ప్ చేశాడు. సో అట్లా ఒక్క స్టూడెంటే కాదు, ఇట్లా చాలామంది చాలా రకాలుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అండ్ అట్ ద సేమ్ టైం సొసైటీకి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ హోప్ఫుల్లీ రిజల్ట్స్ ఇంకా బాగా వస్తాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ స్టేట్ సిలబస్, సిబిఎస్ఈ సిలబస్ మీద సరి అయినటువంటి అవగాహన ఉందా అనేది అప్పుడప్పుడు సంశయం అనిపిస్తుంది. సిబిఎస్ఈలో ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్, స్టేట్ సిలబస్కి వచ్చినప్పటికి కేవలం బుక్కిష్ నాలెడ్జ్తో మాత్రమే ఉంటుంది, నాలెడ్జ్కి మాత్రమే పరిమితం అయి ఉంటుంది. ఎగ్జామినేషన్స్ కూడా అంతే. కానీ సిబిఎస్ఈలో పెట్టే ఎగ్జామినేషన్స్, క్లాసులో చేసేటువంటి ప్రాజెక్ట్స్, తీసుకునేటువంటి విధానం, పరీక్షల యొక్క విధానం చాలా క్రిటికల్గా, చాలా అనలిటికల్గా భవిష్యత్తులో ఆ విద్యార్థి ఏ కోర్సుకి వెళ్ళినా ఆలోచింపజేసేలాగున ఉంటుంది. ఇది చాలా క్రడు ప్రశస్తనీయమైనటువంటి విషయం. కనుకనే మన ఇండియాలో ఎస్టాబ్లిష్ అయిన ఈ సిబిఎస్ఈ సిలబస్ అనేది కేవలం ఇండియా మొత్తానికి మాత్రమే కాకుండా ప్రపంచంలో చాలా దేశాలు 54 కంట్రీస్ ఈ సిబిఎస్ఈ సిలబస్ని పట్ల ఆకర్షితులై వీటిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గమనించి ఈ విధానాన్ని వాళ్ళ దేశాల్లో వాళ్ళ పిల్లలకి అభివృద్ధి సోపానంగా అనుసరిస్తున్నారు. అంటే సిబిఎస్ఈ యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి, ప్రశంసించాలి. ఆ వైపు మన పిల్లలను నడిపించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. తెలుగుదేశం పార్టీ పద్మశాలీలకు పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించడం పట్ల పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అత్యున్నత కమిటీలో పొలిట్ బ్యూరో సభ్యునిగా మంగళగిరి పద్మశాలి వర్గానికి చెందిన గుత్తికొండ ధనుంజయరావును నియమించడం పట్ల పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. గురువారం స్థానిక రామలింగేశ్వరపేటలోని వెంకటేశ్వరరావు స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహేష్ మాట్లాడుతూ పద్మశాలి
బృహత్తమ సంఘం అధ్యక్షునిగా సేవలందిస్తూ చేనేతల్లో సామాన్య మధ్యతరగతి జీవనం గడుపుతున్న గుత్తికొండ ధనంజయరావుకు పొలిట్ బ్యూరో సభ్యునిగా చోటు దక్కడం యావత్ రాష్ట్ర చేనేత వర్గం పద్మశాలియుడు గర్వించదగ్గ విషయమన్నారు. పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ విజయవాడ ప్రధాన బ్రాంచ్ యందు అనుబంధంగా తెనాలి నియోజకవర్గ పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడైన నేను జొన్నాదుల వెంకటేశ్వరరావు అనే నేను మా పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్లో సెంట్రల్ కమిటీలో ఉన్న గుత్తికొండ ధనంజయ్ గారు మంగళగిరి వాసవుడు, చేనేత క్లస్టర్ విభాగాన అధ్యక్షుడు మరియు పద్మశాలి కోస్తా ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తూ చేనేతలకు అనేక సహాయ సహకారాలు అందిస్తూ చేనేత కుటుంబానికి అభివృద్ధికి అతను సాయశక్తులా కృషి చేస్తూ తెలుగుదేశం పార్టీ మొదలైన కాడి నుంచి ఈరోజు వరకు కూడా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ చేనేత కుటుంబాల యొక్క దినదిన అభివృద్ధి మీద అనేక రంగాల్లో కష్టపడుతున్న ధనంజయ్ గారికి తెలుగుదేశం పార్టీ గుర్తించి పాలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించిన సందర్భంగా మేమందరం చేనేత కుటుంబ సభ్యులు మరియు పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇంతవరకు పద్మశాలి కమ్యూనిటీలో పాలిట్ బ్యూరో సభ్యుడిగా ప్రప్రథమంగా ఎన్నుకున్న గుత్తికొండ ధనంజయ్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆయన అనేక సేవలు చేస్తూ సమాజంలో పద్మశాలి కులాలకు అభివృద్ధి చెందే విధంగా తెలుగుదేశం పార్టీలో ఇంకా అభివృద్ధి చెంది మంచి మినిస్టర్ స్థాయికి ఎదగాలని తెనాలి పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అభినందన తెలియజేస్తున్నాం. మొదటిసారిగా వెరీ ఫస్ట్ మంగళగిరి మొదటిసారిగా కమ్యూనిస్టు ప్రభావం ఉన్నటువంటి ప్రాంతం. ఆ కమ్యూనిస్టు ప్రభావం ఉన్న ప్రాంతంలో శ్రామికులైనటువంటి పద్మశాలీలు కమ్యూనిస్ట్ జెండాలు భుజాన వేసుకొని వచ్చారు చాలా కాలం. కానీ అప్పుడు వారికి ఏమీ గుర్తింపు లేదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొదటిసారిగా ఒక గుర్తింపు తీసుకొచ్చి ఆ పార్టీ చేత గుర్తింపబడి మన వర్గీయుని ఈ పదవిని తీసుకొని రావడం మా అందరికీ ఎంతో ఆనందదాయకం. ఇంకా ముందుకు వెళ్తూ పార్టీలో ఇంకా పెద్ద గుర్తింపును తీసుకొచ్చుకుంటూ మినిస్టర్ స్థాయి వరకు ఎదగాలని మేమందరం భావిస్తున్నాం. తప్పనిసరిగా మా కోరిక భగవంతుడి దయ వల్ల తప్పక తీరుతుందనే ఆలోచన మాకుంది, నమ్మకం కూడా మాకు ఉంది. భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం ఇస్కఫ్ సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ సంయుక్త నిర్వహణలో 2 రోజుల ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఇస్కఫ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీదేవి వెల్లడించారు. గురువారం స్థానిక అగర్వాల్ ఐ క్లినిక్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీదేవి మాట్లాడుతూ ఈ నెల 17, 18 తేదీల్లో సీనియర్ సిటిజన్ సమావేశ హాల్లో ఇస్కాఫ్ సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ సంయుక్త నిర్వహణలో డాక్టర్ అగర్వాల్ నేత్ర వైద్యశాల వారి సహకారంతో ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరం శుక్ర శనివారాలు 2 రోజులు ఉంటుందన్నారు. నేత్ర సంబంధ సమస్యలున్న వారు షుగర్ వల్ల ఏర్పడే కంటి సమస్యలకు పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ కుసుమకుమారి, బొల్లిముంత కృష్ణ, అగర్వాల్ ఐ క్లినిక్ సిబ్బంది ఉన్నారు. నమస్తే అండి, నా పేరు శ్రీదేవి. నేను ఇస్కఫ్కు స్టేట్ సెక్రటరీగా ఉన్నాను. ఇండియన్ సొసైటీ కల్చరల్ ఫర్ కోఆపరేషన్ అనే ఇస్కఫ్ సొసైటీలో సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఒక మంచి సేవాభావంతో ముందుకు వెళ్తూ ఉన్న ఇస్కఫ్, అలాగే మాతో పాటుగా సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు వీరు కూడా కలిసి మేము డాక్టర్ అగర్వాల్స్ ఐ క్లినిక్ వారి ద్వారా ఫ్రీ ఐ క్యాంప్ నిర్వహించబోతూ ఉన్నాము. 17వ తారీఖు, 18వ తారీఖు ఈ 2 రోజులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మన కవిరాజ పార్క్ సీనియర్ సిటిజన్స్ హాల్ నందులపేటలో 2 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. జనరల్గా 80% ఇప్పుడు సొసైటీలో మన స్క్రీన్ టైం ఎక్కువైపోతుంది. చిన్నపిల్లల నుంచి కానివ్వండి, పెద్దవాళ్ళ నుంచి కానివ్వండి, అలాగే పెద్దవాళ్ళు ముసలి వాళ్ళల్లో కంటి శుక్లాలు, ఇలా కంటికి సంబంధించిన ఇబ్బందులు బాధపడుతూ ఉన్నారు. ఇందుకోసం మేము మా ఇస్కఫ్ సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ ఇద్దరం కలిసి ఒక ఫ్రీ ఐ క్యాంపు మనం నిర్వహించాలి అనే మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్ళడం జరుగుతోంది. మాకు డాక్టర్ అగర్వాల్ ఐ క్లినిక్ వాళ్ళు సపోర్ట్ చేయటం, ఈ 2 రోజులు కూడా వారి సేవలను వినియోగించుకుంటూ మన తెనాలి అలాగే పరిసర ప్రాంత ప్రజలకు ఈ ఫ్రీ ఐ క్యాంప్ను మేము ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాం. ఈ క్యాంప్లో ఒక స్పెషల్ ఆఫర్గా ఆంపత్ ల్యాబ్ వారిచే షుగరు, కొలెస్ట్రాల్కి సంబంధించిన టెస్టులు కూడా ఫ్రీగా చేయబడతాయి. అది కూడా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఉన్నాము. నమస్తే అండి, నా పేరు కుసుమకుమారి. డాక్టర్ అగర్వాల్ ఐ క్లినిక్ తెనాలి నందు ఆప్టోమెట్రిస్ట్గా వర్క్ చేస్తున్నాను. 17, 18 తారీఖుల్లో కవిరాజు పార్క్లో జరగబోయే క్యాంప్ నందు ఫ్రీ ఐ క్యాంప్ డాక్టర్ అగర్వాల్ తరపున జరుగుతుంది.
దానిలో మీకు శుక్లాలకు సంబంధించి కంటి పొరలు, షుగర్ వల్ల కంటిలో ఏమైనా ఎఫెక్ట్ ఉందా, లేకపోతే కంటి చూపు మందగించడము, ఇట్లాంటి అన్ని పరీక్షలు ఫ్రీగా చేయబడతాయి. ఆ తర్వాత క్యాంపులో చూపించుకున్న వాళ్ళకి మన ఐ క్లినిక్లో కూడా సోమవారం, గురువారం డాక్టర్ గారు కూడా ఉంటారు. సో ఏమైనా ఎఫెక్ట్ ఉన్న వాళ్ళకి డాక్టర్ గారు కూడా ఫ్రీ ఐ చెకప్ జరుగుతుందన్నమాట. దాని ద్వారా గుంటూరు, విజయవాడ మన హాస్పిటల్కి కూడా ఫ్రీగా ఇక్కడ నుండి తీసుకెళ్లడము, ఫర్దర్గా సర్జరీస్ అట్లా ఏమైనా ఉన్నా కూడా ఆరోగ్యశ్రీని ఉపయోగించి చేయించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ 2 రోజులు క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరియు సాయి మంగా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ వారి నిర్వహణలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో స్టేట్ సెక్రటరియట్లో వన్ ఆఫ్ ది సెక్రటరీ శ్రీదేవి, డాక్టర్ గారు ఇక అందరికీ కూడా నమస్సుమాంజలు. కుల మతాలకు అతీతంగా అందరి పట్ల అభిమానం చూపడం, స్నేహం విలువను పెంచడం సూర్యదేవర సాంబశివరావు నైజమని, అందుకైనా భౌతికంగా దూరమైన 18 సంవత్సరాలు పూర్తయిన ఆయన స్నేహానికి ఇచ్చిన ప్రాధాన్యత మరవలేందని సూర్యదేవర సాంబశివరావుకు పలువురు ఘనంగా నివాళులర్పించారు. సూర్యదేవర సాంబశివరావు 19వ వర్ధంతిని పురస్కరించుకుని గురువారం స్థానిక చినరావూరులోని వారి స్తూపం వద్ద అభిమానులు, బంధువులు, స్నేహితులు పాల్గొని ఆయనకు ఘన నివాళులర్పించారు. సూర్యదేవర సాంబశివరావు సేవా దృక్పథాన్ని గుర్తు చేసుకున్నారు. కులమత భేదాలు లేకుండా అందరినీ ఆదరించే మంచి నాయకుడిగా అందరి మన్ననలు పొందాలని నివాళులర్పించారు. కార్యక్రమంలో చుక్కపల్లి కృష్ణారావు, చుక్కపల్లి శ్రీనివాసరావు, తులసి కుమార్, పుల్లయ్య, కేసన సోములు, విజయసారథి, సూర్యదేవర శశికళ, వాసురెడ్డి ప్రసాద్, బాలా మాస్టర్, గోలముడి వెంకటేశ్వరరావు, వేణు, ఎన్టీఆర్, జగన్, శ్రీను, గాలి రవి, సులోచన, రాణి పెమ్మసాని విజయ, కోసరాజు సన్ని, చైతన్య, కృష్ణతేజ, సాయిబాబు, బాబురావు, సిహెచ్ చంద్రశేఖర్, కోటిబాబు, బి మాధవ, దేవరపల్లి శ్రీనివాస్, సిహెచ్ సత్యనారాయణ, ఎన్ గంగాధర్, పిబి చౌదరి, బి ప్రశాంత్, ఎస్కే యూసుఫ్, పి బుల్లి, వి రామ్మోహన్ రావు మరియు ఎస్ఎస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలిలో మా అన్న శ్రీ సూర్యదేవర సాంబశివరావు గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా, స్నేహితులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే అన్న సూర్యదేవర సాంబశివరావు గారు పరమపదించి ఇప్పటికి 18 సంవత్సరాల నుండి 19వ సంవత్సరంలోకి అడుగు పెడతాం జరిగింది. అయినా కూడా ఆయన అభిమానులు, కుర్రవాళ్ళు, యూత్ అందరూ కూడా మొక్కువని ధైర్యంతో, ఆయన ఏళ్ళ ఉన్న ప్రేమాభిమానాలతో ఎవరు కూడా మిస్ అవ్వకుండా అందరూ కూడా 20 సంవత్సరాల దగ్గర దాదాపుగా వస్తున్నా కూడా అందరూ ఇక్కడ అటెండ్ అయ్యారంటే, హాజరయ్యారంటే మీరు ఆయన మంచితనం మీ అందరికీ అర్థమవుతుంది. కులమతాలకి అతీతంగా ఆయన సాగించిన జీవితం, స్నేహానికి విలువిస్తూ ఆయన 1000 ప్రయాసాలకు వచ్చి ఆయన చివరికి ఆయన ప్రాణాలను కూడా అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి కలిగజేయాలని, ఆయన కుటుంబాన్ని ఆ దేవదేవుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు సూర్యదేవర సాంబశివరావు వర్ధంతి. ఆయన చనిపోయి ఈ రోజుకి 18 నుండి 19వ సంవత్సరంలోకి అడుగుపెట్టాము. ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంతమంది అభిమానులు ఆయన సంపాదించుకున్నారు. ఆయన కుల మతాలకి అతీతంగా ఫ్రెండ్స్ని అందరినీ కూడా ఎంతో ప్రేమించేవాడు, గౌరవించేవాడు. ఆయనకి ఇప్పటికి కూడా ఇంతమంది ఇక్కడ కూరి ఆయనకి నివాళులు అర్పిస్తున్నారంటే ఆయన ఎంత మంచివాడో, ఎంత గొప్పవాడో అర్థం చేసుకోండి. ఇక్కడికి విచ్చేసిన ఆహుతులందరికీ కూడా నా వందనాలు. జోహార్ ఎస్ఎస్ఆర్. బడుగు బలహీన వర్గాలకు కానీ, పేదలకు కానీ, స్నేహానికి కానీ ఆయన ఒక వార్డు కౌన్సిలర్గా తన పోరాటాన్ని మరి కొనసాగించి కౌన్సిల్ హాల్లో కూడా ఎన్నోసార్లు మాట్లాడటం జరిగింది. మరి అదేవిధంగా మన అంటే ఆయన ఆదరించిన తీరు మిత్రులుగా మీ అందరికి కూడా తెలుసు. లీడర్ అనేవాడు ఎప్పుడూ కూడా ప్రజల హృదయాల్లో ఉంటాడు. అదేవిధంగా సాంబశివరావు గారు ప్రజల హృదయాల్లో ఉన్నాడనేది ఈ యొక్క కాన్ఫరెన్స్కి అటెండ్ అయినటువంటి మిత్రుల బృందాన్ని అందరిని చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే భౌతికంగా మనుషులు దూరం అవ్వచ్చేమో కానీ శాశ్వతంగా మనుషుల హృదయాలలో పదిలంగా ఉండే మనుషులు మాత్రం కొంతమంది ఉంటారు. మరి అది సాంబశివరావు లాంటి మిత్రుడే అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆ స్నేహితుల రూపంలో, ఈ రూపంలో కాడ వారి బంధుత్వం కలిసింది. మరి అప్పుడు నేను అనుకునేవాడిని, అంత స్నేహంగా ఉండేవాళ్ళు, బంధుత్వం కలిసింది, నిజంగా ఇది పూర్వజన సుకృతమేను అనేది ఇద్దరం అనుకునేవాళ్ళమే.
అంగలకుదురు జెడ్పీ ప్లస్ పాఠశాలలో ఇంటర్ ఫలితాల్లో విద్యార్థులు తమ సత్తా చాటుకున్నారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ సీనియర్ ఇంటర్ ఫలితాలు విడుదలైన క్రమంలో గురువారం మండలంలోని అంగలకుదురు జిల్లా పరిషత్ ప్లస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫలితాలు జూనియర్ సీనియర్ ఇంటర్లో విద్యార్థులు సాధించిన ఫలితాలు మీడియాకు వివరించారు. జూనియర్ ఇంటర్ 56 మంది పరీక్షలు రాయగా 38 మంది ఉత్తీర్ణత సాధించారని, సీనియర్ ఇంటర్లో పి త్రివేణి 1000 మార్కులకు 935 మార్కులతో స్కూల్ ఫస్ట్ సాధించగా, వి సౌమ్య 843 మార్కులతో ద్వితీయ స్థానంలో, 802 మార్కులతో తేజస్విని తృతీయ స్థానం సాధించినట్లుగా తెలిపారు. ఎంపీసీలో బివి వైష్ణవి మెరిట్ మార్కులతో విజేతగా నిలిచినట్లుగా చెప్పారు. అనంతరం అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించారు. కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు త్రివేణి. నేను సెకండ్ ఇంటర్మీడియట్ చదువుతున్నాను. నేను సంగం జాడ నుంచి వస్తున్నాను. ఇంతగా చదువుకోవడానికి ఇక్కడ అసలుకి మాకు ఎంత ఆర్థిక పరిస్థితులైనా చక్కగా కాలేజీ మాకు ఏర్పాటు చేశారు, గవర్నమెంట్ కాలేజీ. ఆర్థిక పరిస్థితుల వల్ల మేము చదవలేకపోయాము. టీచర్స్ అందరూ, సార్స్ అందరూ ఎంతగానో ప్రోత్సాహంతో ఇంతవరకు మేము చదివాము. మంచి మార్క్స్తో పాస్ అయ్యాము. ఇంకొన ఫస్ట్ ఇయర్లో నాకు 470కి 438, ఈ ఇయర్లో 437, 1000కి 935 మార్క్స్తో నేను పాస్ అయ్యాను. కేవలం సార్స్ ప్రోత్సాహంతోనే మీరు కూడా మంచిగా చదువుకొని ఈ కాలేజీ నిలబెట్టాలి. ఇంకా ఆర్థిక పరిస్థితులలో మీరు చదువుకోలేకపోయినా ఇక్కడికి వచ్చి చదువుకోవాలని కోరుకుంటున్నాము. కార్పొరేట్ కాలేజీల కన్నా గవర్నమెంట్ కాలేజీలే మిన్న. అది అర్థం చేసుకొని మీరందరూ చదువుకోవాలని భావిస్తున్నాను. నా పేరు సమ్మక్క. నేను గరుపాలెం నుంచి వస్తున్నాను. ముందు మా అమ్మ అసలుకి చదివించిదో లేదో తెలియదు. అసలుకి డబ్బులు లేవు మాకు. మా నాన్న కూడా లేడు. మమ్మల్ని చదివిస్తారో లేదో కూడా తెలియదు. అప్పుడు మా సాస్ వచ్చి ఫ్రీగానే కాలేజ్ ఉందని చెప్పారు. అసలు కాలేజ్ ఉందని కూడా తెలియదు. ఉంది, ఫ్రీగానే చదువుతాం అని చెప్పి పిలిచారు. పిలిస్తే ఇక్కడికి వచ్చి చూస్తే నిజంగానే కాలేజ్ ఉంది. మాకు బుక్స్, కాలేజ్ డ్రెస్ అన్నీ ఫ్రీగా ఇచ్చారు. అందరూ సార్స్, టీచర్స్ బాగా చెప్పారు. నాకు అసలుకి ఏమి అర్థం కాకపోయినా మళ్ళీ అడుగుతాను. అయినా కానీ ఇసుక్కోకుండా ఎంతో ప్రేమగా చెప్పారు మాకు. ఫస్ట్ ఇయర్లోనేమో 470కి 432 వచ్చినాయి. సెకండ్ ఇయర్లోనేమో టోటల్ 1000కి 926 వచ్చినాయి. ఇన్ని మార్కులు రావడానికి మా సార్స్ అందరూ, మా టీచర్స్ సార్స్ అందరూ ఎంతో ప్రోత్సాహంతో వచ్చినాయి. అసలుకి మా అమ్మ చదివినంది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని మార్కులు వచ్చినందుకు ఇప్పుడు చదివిస్తానంటుంది. దీనికంతా ఈ కాలేజే కారణం. మాలాంటి వాళ్ళు చదువుకోలేకపోతున్న వాళ్ళందరూ ఈ కాలేజీకి వచ్చి చదువుకోవాలని కోరుకుంటున్నాను. ఎక్కడికో వెళ్ళి అక్కడ ఫీజులు కట్టి ఆడికి వెళ్ళటం కన్నా ఏ ఫీజు లేకుండా ఈ గవర్నమెంట్ కాలేజీకి వచ్చి మంచి మార్కులు తెచ్చుకోవచ్చని మేము తెచ్చుకున్నాం. కాబట్టి మీరు కూడా వస్తాయి, మీకెందుకు రావు? ఇక్కడ వస్తే అందరూ బాగా చెప్తారు. ఎక్కడికో వెళ్ళకుండా ఇక్కడికే రావాలి, ఈ కాలేజ్ నిలబెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు బత్తుల హర్షిత. నేను ఇంటర్ బైపీసీ చదువుతున్నాను. గత కాలంలో ఇంటర్ మార్క్ ఫలితాల్లో నాకు 455కి 422 మార్కులు వచ్చినాయి. నేను గర్ల్స్ స్కూల్ నుంచి చదువుకొని వచ్చాను. అయితే ఇది అసలు మేము చదువుకోలేని పరిస్థితి. గర్ల్స్ స్కూల్లో మేము ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఆలోచిస్తున్నాము ఎక్కడ చేరాలో ఏంటో అసలుకి ఏం అర్థం కాని పరిస్థితి. అయితే అంగల్గుతురు హై స్కూల్ ప్లస్ సంస్థ మా స్కూల్కి వచ్చి ఇలా అంగల్గుతురులో మంచి గవర్నమెంట్ కాలేజ్ ఉంది, మీకు అన్నీ ఫ్రీయే, బుక్స్ ఫ్రీ, యూనిఫామ్ ఫ్రీ, నీట్ మెటీరియల్, ఎంసెట్ మెటీరియల్, యూనిఫాము, ఫుడ్, ఎగ్, చికెన్ అన్నీ ఫ్రీయే, ఏం పెట్టుకొని అవసరం లేదని చెప్పారు. అయితే ఒక్క నిమిషం చాలా సంతోషంగా అనిపించింది. ఎగ్జామ్స్ అయిపోయినాక వచ్చి అడ్మిషన్ తీసుకున్నాము. ఫస్ట్లో కొంచెం భయం అనిపించింది కాలేజ్కి వచ్చినప్పుడు. తర్వాత చాలా బాగా అర్థమైంది. చాలా మంచిగా చెప్పారు మా మేడం వాళ్ళు కానీ సార్ వాళ్ళు కానీ. అసలు చెప్పాలంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది ప్రైవేట్ కాలేజీల్లో అయినా చాలా కష్టమైన సబ్జెక్టే. కానీ ఇక్కడ మాత్రం మా మేడం వాళ్ళు ఎన్నిసార్లు 1 time 3 times 4 times అలా ఏం కాదు, ఎన్నిసార్లు 10 సార్లుగా తిరిగిసారు, ఎన్నిసార్లు అడిగినా చెప్పారు. వాళ్ళు అలా చెప్పి మమ్మల్ని మోటివేట్ చేయడం వల్లే మేము ఇంత మంచి మార్కులు తెచ్చుకున్నాం ఈరోజు. అలాగే పేదవాళ్ళు ఎవరైనా చదువుకోలేని వాళ్ళు ఉంటే మా కాలేజ్కి వచ్చి మీరు కూడా ఇంకా మంచి మార్కులు తెచ్చుకోగలరు. అడ్మిషన్స్ అందరికీ ఉన్నాయి, మంచిగా రండి, మంచిగా చదువుకోండి. ప్రైవేట్ కాలేజీల కంటే 100% బెటర్ కాలేజ్ ఇది. చాలా మంచి కాలేజ్, మా స్టాఫ్ అంతా చాలా మంచి వాళ్ళు. గుడ్ మార్నింగ్ అండి. మాది జెడ్పీహెచ్ఎస్ ప్లస్ అంగలకుదురు. నేను ఇక్కడ కాలేజ్ ప్రిన్సిపల్గా ప్లస్ హెచ్ఎంగా వర్క్ చేస్తున్నాను. సో 2023-24 మనకి ఈ ఇంటర్మీడియట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ చేయడం జరిగింది.
స్టాఫ్ అంతా వచ్చారు. చాలా కష్టపడుతున్నారు. సాధారణమైన విద్యార్థులతో అసాధారణమైన ఫలితాలను సాధించడంలో వారి కృషిని మనం అభినందించాలి. వారి అంటే ర్యాంకులు రిజల్ట్లు కాదు, కానీ వారి కృషిని మాత్రం నేను గుర్తించి అభినందిస్తున్నాను. అలానే ఇక్కడ అంటే డ్రాప్ అవుట్స్ లేకుంటే సప్లిమెంటరీ రాసి పాస్ అయిన సాధారణమైన పిల్లలు వారందరూ కూడా చక్కగా మంచి మార్కులతో అందరూ కూడా 80-90% అంటే పాస్ పర్సెంటేజ్ కాకపోయినా మంచి మార్క్స్తో వాళ్ళు పాస్ అవ్వడం అనేది అభినందించదగిన విషయం అండి. ఇక్కడ మన స్కూల్లో అంటే మన కాలేజ్లో ఫుల్ ఫ్లెడ్జెడ్గా అన్ని వసతులు, కెమిస్ట్రీ ల్యాబ్ కానీ, ఫిజిక్స్ ల్యాబ్ కానీ, అలానే బయాలజీ ల్యాబ్ కానీ, అలానే మంచి గ్రంథాలయం, అలానే ప్లే ఫీల్డ్, మొత్తం స్టూడెంట్కి ఆహ్లాదకరమైన వాతావరణంతో ఇక్కడ చక్కని వాతావరణం, అలానే చక్కని స్టాఫ్ ఉండడం అనేది తల్లిదండ్రులు గుర్తించి వారి పిల్లల్ని మా పాఠశాలలో చేర్చి ఈ కళాశాలని బలోపేతం చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. కార్పొరేట్ కాలేజీలకు ఏమాత్రం తగ్గకుండా చక్కగా మంచి మార్కులు సాధించి ఒక గవర్నమెంట్ విద్యార్థులు కూడా ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా చదవగలమని చెప్పి నిరూపించారు. నేను పిల్లల పేరెంట్స్కి చెప్పే మాట ఒకటే, కార్పొరేట్ కల్చర్కి అలవాటు పడకుండా విద్యని ఉచితంగా అందజేస్తున్నటువంటి మా కాలేజీలో మీ పిల్లల్ని చేర్చండి, మంచి మార్కులు పొందండి. ఇక్కడ పిల్లల్ని గదుల్లో కుక్కటం అనేది ఉండదండి. గవర్నమెంట్ పిల్లలకి అన్ని సదుపాయాలు కలగజేసింది. విశాలమైన తరగతి గదులు ఉన్నాయి, పిల్లల కోసం కెమిస్ట్రీ ల్యాబ్స్ ఉన్నాయి, బయాలజీ ల్యాబ్స్ ఉన్నాయి. ఉదయం సాయంత్రం చక్కగా మేమే స్టడీ అవర్లు నిర్వహిస్తాము. ప్రభుత్వం పిల్లలకి ప్రతిదీ ఉచితంగా అందజేస్తుంది. వాళ్ళకి నోట్సులు, టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనము, వీటన్నిటితో పాటు నీట్ మెటీరియల్, ఎంసెట్ మెటీరియల్ అందజేస్తుందండి. ₹1 కూడా పిల్లలకి ఖర్చు ఉండదు. తల్లిదండ్రులు ఇది గమనించాల్సిందని కోరుతున్నాను. కార్పొరేట్ మోజులో పడి డబ్బుల్ని వృధా చేసుకోవద్దండి. ఉచితంగా మంచిగా చక్కగా ఫ్రీ ఎడ్యుకేషన్, నాణ్యమైన ఎడ్యుకేషన్ మా కాలేజీలో అందజేస్తున్నాము. దీనికి మా విద్యార్థులు సాధించిన ఫలితాలే నిదర్శనం అండి. చక్కగా మీరు గమనించండి, కాలేజీని రండి, వచ్చి చూసుకోండి. మంచి క్వాలిఫైడ్ స్టాఫ్ ఉన్నారు, అంతా బాగా జరుగుతుంది. ఇదంతా దృష్టిలో పెట్టుకొని మీ పిల్లల్ని చేర్పించి మీ పిల్లల ఉత్తమ భవిష్యత్తుకి మీరు సహాయపడతారని చెప్పి నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు తెనాలి పట్టణంలో ఇన్ని వేల రూపాయలు పోసి సాధించిన మార్కులకి ఇక్కడ ₹1 కేవలం పరీక్ష ఫీజు మాత్రమే తీసుకొని వాళ్ళకి ఇచ్చిన మార్కులు ఎటువంటి మార్కులు అంటే 1935 మార్కులు, ఎంపీసీ గ్రూప్లో 1935 మార్కులతోటి ప్రథమ స్థానము, అలాగే 926 మార్కులతోటి ద్వితీయ స్థానము, అలాగే 843 మార్కులతో తృతీయ స్థానం వచ్చింది. అలాగే బైపీసీ గ్రూప్లో కూడా 1845 మార్కులతోటి ప్రథమ స్థానము, తర్వాత 826 మార్కులు ద్వితీయ స్థానం వచ్చింది. మరి జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో వచ్చేసరికి ప్రథమ స్థానం 470 మార్కులు ఉంటుందండి ఎంపీసీ గ్రూపు. దానికి 470 గాను 426 ఫస్ట్ ప్లేస్ వచ్చింది షేక్ కరిష్మా అనే అమ్మాయి. అలాగే ద్వితీయ స్థానము నాగేశ్వరి అనే అమ్మాయి 424 మార్క్స్ వచ్చినాయి. అలాగే థర్డ్ ప్లేస్లో తేజస్విని అనే అమ్మాయికి 408 వచ్చినాయి. మరి అదేవిధంగా బైపీసీ విభాగంలో కూడా 422 మార్క్స్ ఫస్ట్ ప్లేసు, 420 సెకండ్ ప్లేసు, 410 థర్డ్ ప్లేస్లోకి మొత్తం అంటే 400 మార్కులు పైగా దాదాపుగా 8 మంది విద్యార్థులు సాధించున్నారు. మరి ఇటువంటి అద్భుతమైన ఫలితాన్ని సాధించడంలో మా కృషితో పాటు విద్యార్థుల యొక్క అపూర్వమైన కృషి ఉంది. ఎక్కడైనా సరే విద్యార్థులు చదువుకుంటే దానికి తల్లిదండ్రుల ప్రోత్సాహము, ఉపాధ్యాయుల ప్రోత్సాహం అంతా ఉంటే అది సక్సెస్ అవుతారనే దానికి ప్రూఫ్ ఇదేనండి. మార్కులే ప్రమాణం కాకుండా ప్రణాళికాబద్ధమైన విద్యతో నెహ్రూ నికేతన్ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడం పట్ల కళాశాల డైరెక్టర్ దాసర్ వి మురళీకాంత్ హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలైన క్రమంలో గురువారం తెనాలి నెహ్రూ నికేతన్ జూనియర్ కళాశాలలో విజేతలైన విద్యార్థులను వారి తల్లిదండ్రుల సమక్షంలో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యాసంస్థ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి విజేతలు సాధించిన మార్కుల వివరాలు తెలియజేశారు. సాధారణ విద్యార్థులను అసాధారణ రీతిగా తీర్చిదిద్దడం జరిగిందని అన్నారు. సీనియర్ ఇంటర్లో షేక్ సానియా బేగం 1980 మార్కులు సాధించినట్టు తెలిపారు. జూనియర్ ఇంటర్లో కె రెహమవర్మ, జి భువనేశ్వరి మెరిట్ మార్కులు సాధించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వి శేషగిరి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. I got 980 marks in my intermediate. దీనికి సపోర్ట్ చేసిన నెహ్రూ నికేతన్ మేనేజ్మెంట్, స్టాఫ్ అండ్ ఎస్పెషల్లీ మై పేరెంట్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెంబర్ ఆఫ్ ప్రీ ఫైనల్స్ అండ్ వీకెండ్స్ పెట్టడం వల్ల నాకు చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది. అండ్ థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ రెహమాన్ వర్మ.
I am a student of Nehru Niketan Junior College. Today I secured a good mark with the help of my staff and my MD sir. They made me a good student by their frequent pre-final examinations. They gave good preference and route for my success. So I thank them to give me a success. I would thank you for all my teachers and my parent, especially Nehru Niketan Junior College లో ఓన్లీ స్టడీయే కాకుండా అన్ని కరికులర్ యాక్టివిటీస్ అన్నిట్లో మమ్మల్ని సపోర్ట్ చేశారు. మా ఫ్యాకల్టీ కూడా మాకు ఎలాంటి ప్రెజర్ అండ్ స్ట్రెస్ కూడా పెట్టకుండా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు. నెంబర్ ఆఫ్ ఫైనల్స్ ఎగ్జామ్స్ పెట్టి మమ్మల్ని ముందుకు నడిపించారు. ఇంకోటి ఏంటంటే మమ్మల్ని ఓన్లీ ఎడ్యుకేషన్లోనే కాదు ప్రతి దాంట్లో ముందు నడవాలి అని మాకు మంచి ఒక ఎంకరేజ్ చేశారు. స్పోర్ట్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ అండ్ స్పీచెస్ ఇవ్వటం కానీ ఎస్ఐస్ కాంపిటీషన్స్కి కానీ అన్నిట్లో మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఓన్లీ స్టడీసే కాదు ముందు అన్నిట్లో ఉండాలని ప్రతి ప్రోగ్రామ్స్కి మమ్మల్ని ఎంకరేజ్ చేసి అన్నిట్లో పార్టిసిపేట్ చేసేటట్టు చేశారు. థ్యాంక్ యూ నెహ్రూ నికేతన్ జూనియర్ కాలేజ్. Coming to the results of Nehru Niketan Junior College, we are always ahead in the result. Senior intermediate Sania Begum, she has secured 980 marks in the MPC group, and in the junior inter Rahman Verma, he has secured 454 in the junior inter MPC group, and from the junior CEC Bhuvaneshwari, she has secured 466 out of 500. So these three students have stood as the toppers. So what I would like to tell you here is, we at Nehru Niketan, we are very much particular not only on the marks. Okay, marks okate criteria kaadu anedi, that's what we strongly believe. Even school level lo kuda nen parents cheppedi ade, because pillavaadu re bayitiki vellaka if they has to sustain in the job lo ganivandi, business lo ganivandi, లేదా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అన్న సివిల్ సర్వీసెస్ లో జాబ్స్ వచ్చి వెళ్ళినా కూడా వీళ్ళకి కావాల్సిన మార్క్స్ అనేది జస్ట్ దే హెల్ప్ దెమ్ టు ఎంటర్ ఇన్ టు ద ఇంటర్వ్యూ రూమ్. ఇంటర్వ్యూలోకి వెళ్ళటానికి మాత్రమే మార్క్స్. తర్వాత హౌ దే ఆర్ గోయింగ్ టు ఎక్స్పోజ్ దెమ్సెల్స్, వాళ్ళు ఎంత బాగా మాట్లాడతారు, ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నారు, సో మాట్లాడే దాంట్లో ఎంతవరకు పాయింట్ ఉంది, ఏం పాయింట్ లేకుండా ఊరికే మాట్లాడుతున్నారా, ఇలాంటివన్నీ కాకుండా కాన్సెప్చువల్గా వాళ్ళని మా కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం అనేది వీ ఆల్వేస్ ట్రై. అండ్ ఈ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఆల్రెడీ ప్యాటర్న్ మారింది. ఇంతకుముందు ప్యాటర్న్కి ఇప్పుడు ప్యాటర్న్ చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇన్ కమింగ్ అకాడమిక్ ఇయర్స్లో కూడా వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద స్పెసిఫిక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ ఫర్ ద ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. సిబిఎస్ఈ 10th పరీక్ష ఫలితాల్లో తెనాలి బురిపాలెం రోడ్లోని వెస్ట్బెర్రీ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించడం పట్ల పాఠశాల ప్రిన్సిపల్ టీవీ సుబ్రహ్మణ్యం హర్షం వ్యక్తం చేశారు. తెనాలి బురిపాలెం రోడ్లోని వెస్ట్బెర్రీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్కూల్ ప్రిన్సిపల్ టీవీ రామకృష్ణ మాట్లాడుతూ సిబిఎస్ఈ 10th పరీక్షలకు తమ విద్యార్థులు 45 మంది పరీక్షకు హాజరు కాగా అందరూ 60% పైగా మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు. 81.6% మార్కులతో 100% ఉత్తీర్ణతతో బాలిశెట్టి దినేష్ కార్తికేయ 600 మార్కులకు గాను 582 మార్కులను సాధించి స్కూల్ ఫస్ట్గా నిలిచారని తెలిపారు. గంగవరపు నాగతేజ్, వాకా నాగా అఖిల్ ద్వితీయ తృతీయ స్థానాలు సాధించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా విజేతలను స్కూల్ యాజమాన్యం పేరెంట్స్ సమక్షంలో సత్కరించి అభినందనలు తెలిపారు. వెస్ట్బెర్రీ పాఠశాల 10వ తరగతి సిబిఎస్ఈ పరీక్ష ఫలితాలు నిన్న సాయంత్రం వెలువడగా అందులో మన విద్యార్థులు మొత్తం 60% కంటే ఎక్కువ రిజల్ట్తో మొత్తం 100% విద్యార్థులందరూ పాస్ అవ్వటం ఒక ఎత్తు. అట్లాగే 90% కంటే ఎక్కువ మార్కులతో 26% మంది విద్యార్థులు పాస్ అయ్యారు. మనకి 80% కంటే ఎక్కువ కూడా తీసుకుంటే మొత్తం 57% మంది విద్యార్థులు 80 కంటే ఎక్కువ మార్కులతో సగటున 80 కంటే ఎక్కువ మార్కులతో విద్యార్థులు పాస్ అవ్వడం జరిగింది. అట్లాగే తెనాలి మొత్తం టౌన్లో కనుక తీసుకుంటే దినేష్ 482 మార్కులు, 500 మార్కులకు గాను 482 మార్కులు. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా కలుపుకొని 600 మార్కులకు తీసుకుంటే 582 మార్కులతో ప్రథమ స్థానం సాధించాడు. దానికి నాగతేజ్ 3వ స్థానంలో నిఖిల్ ఈ 474, 473 మార్కులతో 2వ స్థానం 3వ స్థానంలో నిలిచారు. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే 482 మార్కులు టాప్ అనే చెప్పొచ్చు. మన తెనాలి టౌన్కి టాప్. ఎందుకంటే కొన్ని స్కూల్స్ ఏఐని
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కలుపుకుని తక్కువ వచ్చిన సబ్జెక్టుని మార్కులు డిడక్ట్ చేసి వాళ్ళు చూపించడం జరుగుతుంది. అట్లా కాకుండా మనం ఇక్కడ కేవలం 5 సబ్జెక్టులకి 482 మార్కులు, అదే 6 సబ్జెక్టులు తీసుకుంటే 582 మార్కులతో టాప్లో నిలవటం జరిగింది. అందుకోసమని అందరికీ ఈ విజయానికి కారణమైన ఉపాధ్యాయులకు, విద్యార్థులందరికీ, అట్లాగే వాళ్ళ తల్లిదండ్రులకి, మొత్తం స్కూల్ స్టాఫ్కి, స్కూల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. I am Dinesh Kartikeya and I am very delighted and grateful to stand here as a school topper in the CBSE 10 board exams. First of all, I would like to thank my teachers for their constant guidance and support, which has helped me made my concepts crystal clear and which has eventually put me in the rightest path. After that, I would thank my beloved parents and my sister, whose words and belief has helped me feel confidence and rock the board exams. Their sacrifices were always the raw materials for my success, which I am tasting at the present. After that, I would thank my friends such as Nikhil and Nagatesh for their healthiest neck-to-neck competition, which has helped me raise my competency level and rock the board exams. And if someone asked me to say something simple about my journey, then it would be consistency is the key. I have always focused on understanding the topics, doing works on time, and being composed during the exams. Always remember, calm and composed wins the race. At the end of the day, it is not the marks that are important. I do accept that marks are important, but at the end of the day, what we learn and how we grow is what matters. పాఠశాల ఉపాధ్యాయులకు ఇబ్బందిగా మారిన యాపుల భారాన్ని తగ్గించాలని, అట్లే ఏకోపాధ్యాయ పాఠశాలలో 2వ పోస్టును కేటాయించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె బసవలింగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెనాలి ప్రాంతీయ ఏపీటీఎఫ్ కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు పుట్టా జనార్దన్ అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె బసవలింగారావు మాట్లాడుతూ పాఠశాల విద్యారంగంలోని సమస్యలు పరిష్కరించాలని 2వ దశ పోరాటంలో భాగంగా ఏప్రిల్ 18వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రధానంగా అనేక పాఠశాలలో తరగతి గదులు అసంపూర్తిగా ఉండి విద్యార్థులకు ఇబ్బంది ఏర్పడుతుందని వెంటనే గ్రాంట్స్ విడుదల చేసి వాటిని పూర్తి చేయాలని అన్నారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి ఉన్నత పాఠశాలకు గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయునితో పాటు పీఈటీ పోస్టులు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. టెట్ నుండి సీనియర్ టీచర్స్కు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఉన్నత పాఠశాలలో తెలుగు మాధ్యమాన్ని సమాంతరంగా పునరుద్ధరించాలని అన్నారు. కోవిడ్తో మరణించిన కుటుంబాల పిల్లలకు 5 సంవత్సరాలుగా నిలిచిపోయిన కారుణ్య నియామకాలను చేపట్టాలని కోరారు. మొత్తం 41 డిమాండ్ సాధన కోసం చేపట్టిన ఏపీటీఎఫ్ ధర్నాలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏపీటీఎఫ్ జిల్లా శాఖ అధ్యక్షుడు గుడిపాటి దాస్, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలిద్, ఏపీటీఎఫ్ రాష్ట్ర జీఓ కమిటీ కన్వీనర్ సయ్యద్ చాంద్ బాషా, తెనాలి జోన్ కన్వీనర్ పుట్టా జనార్దన్ రావు, తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల, చేబ్రోలు మండలాల పట్టణ శాఖల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అంకిరెడ్డి ప్రసాద్, ఏ వెంకటేశ్వరరావు, కె దుర్గారావు, వెంకటేష్, యేసుబాబు, వై శ్రీనివాసరావు, డి వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాకు పీఆర్సీ కమిషన్ నియమించి మధ్యంతర వృత్తి 30% ప్రకటించాలని చెప్పాం. ఇంతవరకు కమిషన్ వేయాల. గత ప్రభుత్వం కమిషన్ నియమించి ఆ ప్రభుత్వం ఇంటికి పోయింది. కానీ ఈ 2 సంవత్సరాలు అయినా సరే ఈ ప్రభుత్వం కూడా పోయిన ప్రభుత్వ బాటలో నడుస్తుంది తప్ప ఏమాత్రం కూడా పురోగతి సమస్యల పరిష్కారంలో తీసుకురావట్లేదు అనేది ప్రధానమైనటువంటి అంశం. మేము కోరుతున్నది చాలా ఆశించాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీ మేరకు మంచి సమయంలోనే పీఆర్సీ కమిషన్ నియమించి మధ్యంతర వృత్తి ప్రకటిస్తారనుకున్నాం. కానీ అది జరగలేదు. వెంటనే ఇప్పటికైనా ఈ ప్రభుత్వం 12వ పీఆర్సీ కమిషన్ నియమించి 30% మధ్యంతర వృత్తి ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లా పెండింగ్లో ఉన్న 4 డిఎల్ని ప్రకటన చేయాలి. పాత బకాయిలన్నీ విడుదల చేయాలి. అదే రకంగా సిపిఎస్ పెన్షనర్స్కి కూడా వాళ్ళకి ఇవ్వాల్సినట్టు చెల్లింపులను నగదు రూపంలోనే చెల్లించాలని చెప్పి ఆర్థికపరమైన డిమాండ్లు పదవి విరమణ చేసినటువంటి వారికి వెంటనే అదే రోజు చెల్లింపులన్నీ కూడా బెనిఫిట్స్ అన్ని ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికిప్పుడు 12,000 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. ఆ ఏకోపాధ్యాయ పాఠశాలలో 2వ పోస్టును మంజూరు చేయాలి. 2వ పోస్టు మంజూరు చేయకపోతే ఉన్న ఒక్క ఉపాధ్యాయుడు 14 మంది 15 మంది పిల్లలతో వచ్చిన దగ్గర నుంచి కూడా క్యాంపెయిన్ చేయడానికి కానీ పిల్లలు తెచ్చుకోవడానికి కూడా కనీసం బయటికి వెళ్ళలేని స్థితిలో ఉంది. వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి బోధనేతర పనులు, వాళ్ళకి వంటకు సంబంధించి రకరకాల పనులకు కూడా ఇవాళ దానికే బందీ అయిపోయి పనిచేస్తూ ఉన్నటువంటిది. అనేక రకమైనటువంటివి ఇవాళ విద్యారంగంలో, పాఠశాల విద్యారంగంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జూన్లో రిటైర్ అయిపోతే మళ్ళీ ఏప్రిల్ వరకు కూడా ఆ భర్తీ చేసే పరిస్థితి రావడం
రావట్లేదు. కనుక నెలవారీ పదోన్నతులను చేపట్టాలని చెప్పి కూడా మేము ఏపీటీఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. మరి గత పాలకులు 117 జీవో పేరుతో 3 నుంచి 10వ తరగతుల వరకు క్లాసులను మెరిజ్ చేయడం వల్ల అనేక ప్రాథమిక పాఠశాలలు దెబ్బతిన్నాయి. అదే సమయంలో హై స్కూల్స్ కూడా చాలా దెబ్బతిన్నాయి. మరి ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ఈ ప్రభుత్వం మనకి స్పష్టమైన హామీ ఇచ్చింది. కానీ వీళ్ళు ఆ జీవోను రద్దు చేసి కొత్త జీవోలో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు హై స్కూల్స్లో మెరుగు చేశారు. అది అంతకంటే దారుణమైన విధానాన్ని వీళ్ళు అమలు చేస్తున్నారు. దీనివల్ల ఇప్పటికే 12,000 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఏర్పడ్డాయి. ఇంక మున్ముందు ఇంకా ఎక్కువ పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలగా మారడం లేదా అసలుగా మూతపడటం, పేద విద్యార్థులు ప్రాథమిక విద్యకు దూరం అవడం జరుగుతుంది. దీన్ని మేము ఏపీటీఎఫ్గా తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు ఏప్రిల్ 18వ తారీఖున రాష్ట్ర సంఘం పిలుపు మేరకు జిల్లా కేంద్రాల్లో ధర్నా నిమిత్తమై ఇక్కడ తెనాలి జోన్లో సమాయత్త కార్యక్రమం నిర్వహించడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాము. మరి ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా పలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలా రకాల సమస్యల పరిష్కార విషయమై ఈ ఏప్రిల్ 18వ తారీఖున ధర్నా నిర్వహించి తలపెట్టాము. అందులో భాగంగా మరి ఏకోపాధ్యాయ పాఠశాలలో 2వ పోస్ట్ మంజూరు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే అర్హత కలిగినటువంటి స్కూల్ అసిస్టెంట్లకు మరి ప్రమోషన్లు జేఎల్గా ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే పిఎస్హెచ్ఎంలు ఎస్జిటీలకు ప్రమోషన్ల ద్వారానే నియమించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే 12వ పిఆర్సీ కమిషన్ నియమించాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి 30% ఐఆర్ను ప్రకటించాలని చెప్పేసి పిఆర్సీ కమిషన్ నియమించేలోపు 30% ఐఆర్ను ప్రకటించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రకంగా పలు డిమాండ్స్ను సాధనకై మరి రేపు 18వ తారీఖు తలపెట్టినటువంటి ధర్నాను జయప్రదం చేయాలని చెప్పేసి ఇక్కడ మేము సమాయత్తమయ్యాము. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. విద్యారంగంలో అయితే ఉపాధ్యాయులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. తర్వాత ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయులకి సిపిఎస్ మీద ఒక మంచి ప్రభుత్వం ఒక మంచి దిశలో ఆలోచిస్తుందని ఎంతో ఆశించాం. కానీ 2 సంవత్సరాలైనా కూడా ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆలోచన రాలేదు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏంటంటే సిపిఎస్ని ఏదో యూపీఎస్గా మార్పు చేసింది. మన ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ మన ప్రభుత్వంలో కూడా ఐఏఎస్ క్యాడర్స్కి కూడా మీరు సిపిఎస్లో ఉంటారా యూపీఎస్లో ఉంటారా ఆప్షన్ ఇవ్వటం జరిగింది. అయితే ప్రభుత్వం యొక్క ఉద్దేశం చూస్తుంటే సిపిఎస్ని రద్దు చేయకుండా ఏదో సిపిఎస్ యూపీఎస్ ఆప్షన్ ఇచ్చేటట్టు ఉంటుంది. దీన్ని ఉద్యోగ ఉపాధ్యాయులు ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించే దీంట్లో లేరు. కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వం ఏంటంటే ఏదైనా అడ్మినిస్ట్రేషన్లో ప్రభుత్వం యొక్క ముఖ్య భూమిక నిర్ణయించేది ఉద్యోగ ఉపాధ్యాయులే. కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయులకు అవసరమైన ఆర్థిక సమస్యలు ఉంటే వెంటనే చెల్లించవలసిందిగా సభావేదిక డిమాండ్ చేస్తున్నాం. రేపు 18వ తారీఖు ఉపాధ్యాయ అపరిష్కృత సమస్యల మీద పెద్ద ఎత్తున జిల్లా కేంద్రాల ధర్నా చేపట్టాం. దానిలో సత్తాహగా భాగంగా అందరినీ ఉపాధ్యాయులను సన్నిద్ధం చేయాలనేటువంటి ఉద్దేశంతో మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కె బసవలింగారావు గారు మా ఈ జోనల్ కార్యాలయానికి రావడం, అట్లాగే జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, అట్లాగే జీవో కమిటీ స్టేట్ కన్వీనర్ అందరూ, రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులందరూ, సబ్ కమిటీ మెంబర్లు అందరూ, తెనాలి రూరల్, తెనాలి అర్బన్, కొల్లిపార, దుగ్గిరాల, చేబ్రోలు మండలాల నుంచి నాయకులందరూ వచ్చి ఇక్కడ రేపు 18వ తారీఖు ధర్నాకి పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతున్నాం. ఈ ధర్నాని జయప్రదం చేయవలసిందిగా తెనాలి పరిసర ప్రాంత ఉపాధ్యాయులందరినీ కూడా కోరుతున్నాను. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చాలనే సంకల్పంతో శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు చలివేందాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రముఖ వ్యాపారవేత్త కోట వెంకటమోహన్ రావు పేర్కొన్నారు. గురువారం తెనాలి బాలాజీరావుపేటలోని తడికల మిల్లు సమీపంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్ర కేంద్రంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని కోట వెంకటమోహన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యాపారవేత్త కోట వెంకటమోహన్ రావు మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు పురపాలక సంఘం వారి ప్రోత్సాహంతో శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ చలివేంద్ర కేంద్రం ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు. ప్రతి గురువారం దాతల సహాయ సహకారాలతో చలివేంద్ర కేంద్రం నందు మజ్జిగ పంపిణీ చేయడం ఉదాహమని అన్నారు. మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసిన ట్రస్ట్ నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ట్రస్ట్ నిర్వాహకులు రొంపిచెల వెంకట కిరణ్ స్వామీజీ మాట్లాడుతూ సామాజిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల ధ్యేయంగా ఏర్పడిన శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని చలివేంద్రను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. తెనాలి పురపాలక సంఘ కమిషనర్ రామప్పనాయుడు ప్రోత్సాహంతో చలివేంద్రను ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. దాతల సహాయ సహకారాలతో రానున్న రోజుల్లో ట్రస్ట్ మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ట్రస్ట్ చేపట్టిన కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గురువారం మజ్జిగ పంపిణీ కార్యక్రమంకు కోట వెంకట మోహన్ రావు కుటుంబ సభ్యులు సహకరించినట్టు తెలిపారు.
ట్రస్ట్ చేపట్టే కార్యక్రమాలకు ప్రజలందరూ తమ సహాయ సహకారాలు అందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, జంజం రామారావు, ట్రస్ట్ సేవాదళ విభాగం అధ్యక్షుడు కోట లీలా సత్యనారాయణ గుప్తా, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, ట్రస్ట్ సభ్యులు రొంపిచెల సురేష్, కాలేపల్లి రాజశేఖర్, పలువురు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాల ధ్యేయంగా శ్రీ విగ్రహ శ్రీనివాస ట్రస్ట్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆ కార్యక్రమంలో భాగంగా వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు బాలాజీరాపట్ల తడిగిమిల్ల సమీపంలో పురపాలక సంఘం యొక్క ప్రోత్సాహంతో ఈ నెల ఏప్రిల్ 1వ తేదీన చలివేంద్ర కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఇక చలివేంద్ర కేంద్రంలో ప్రతిరోజు కూడా ఈ బాటసారులకి బాధితులకి మినరల్ వాటర్ని ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి గురువారం కూడా దాతల సహకారంతో మనం మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి కోట మోహన్ రావు గారి కుటుంబ సభ్యులు దాతగా వ్యవహరించారు. వారికి వారి కుటుంబ సభ్యులకి కూడా శ్రీనివాస ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటాము. అలాగే ప్రతిరోజు కూడా మినరల్ వాటర్తో పాటు మనం ప్రతి దాతల సహకారంతో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. రేపు శుక్రవారం మినరల్ వాటర్తో పాటు పుచ్చకాయ మొక్కలను కూడా ప్రజలకి దాహార్తిని తీర్చి పంపిణీ చేయడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలను కూడా ప్రజలను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. సహకరిస్తున్నటువంటి దాతలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఓం నమో వెంకటేశాయ. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవం ఈ నెల 20వ తేదీన జరగనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో తాడేపల్లికి చెందిన మేడ్ స్టార్ హాస్పిటల్ వారి సౌజన్యంతో 19వ తేదీ ఆదివారం నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు మేడ్ స్టార్ హాస్పిటల్ డైరెక్టర్ పరచూరి సాయి కుమార్ తెలిపారు. గురువారం వేమూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మెడ్ స్టార్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ బి విజయ చైతన్య దాతృత్వంతో నిర్వహించే ఈ శిబిరాన్ని ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు శిబిరాన్ని ప్రారంభిస్తారని, గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రప్రథమంగా ఈ క్యాంపు నందు సుదూర ప్రాంతాల్లో ఇతర దేశాల్లో పేరు గడించిన సూపర్ స్పెషాలిటీ వైద్యులు తమ వంతు సేవలు అందిస్తారన్నారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వారి చేత క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య సేవలు, అలాగే కార్డియాలజీ, కార్డియోతో సర్జరీ, న్యూరాలజీ, పల్మాలజీ, నెఫ్రాలజీ, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్, కంటి వైద్య చికిత్సలు, దంత పరీక్షలు నిర్వహించబడతాయన్నారు. 20,000 రూపాయలు విలువ చేసే స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా చేయబడతాయన్నారు. బీపీ, షుగర్, ఈసీజీ, 2D ఎకోపీ, FT, BMD, ఎక్స్రే, దంత పరీక్షలు, కంటి పరీక్షలు జరిపి అవసరమైన వారికి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేయబడతాయన్నారు. వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత యాంజియోగ్రామ్, గుండె స్టంట్లు, హార్ట్ బైపాస్ ఆపరేషన్లు ఉచితంగా చేయబడతాయని అన్నారు. క్యాంపుకు హాజరయ్యే వారు తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే వారికి సంబంధించిన పాత రిపోర్టులను తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే ఈ ఉచిత మెడికల్ క్యాంపు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా క్యాంపుకు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జొన్నలగడ్డ విజయబాబు, మెడ్స్టార్ హాస్పిటల్ మేనేజర్ ఎన్ ఆనందబాబు, మార్కెటింగ్ డైరెక్టర్ అట్లూరి నాగేంద్రబాబు, టీడీపీ నాయకులు అన్నే ప్రసాద్, కోగంటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. రేపు 19వ తేదీ ఆదివారం నాడు ఏప్రిల్ 20వ తేదీన మన మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని 19వ తేదీన బసవతారకం ఎండో క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్ట్ వారు మరియు తాడేపల్లి మెడ్స్టార్ హాస్పిటల్ సౌజన్యంతో పెద్ద మెగా క్యాంపు వేమూరు గ్రామంలో నిర్వహించడం మనందరికీ కూడా ఆనందదాయకం. ఈ క్యాంపులో అనేక రకాలైనటువంటి టెస్టుల్ని ఫ్రీగా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు కూడా ఇక్కడే బసవతారకం ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేయటం జరుగుతుంది. కావున ఈ సదవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన శాసనసభ్యులు నక్కా ఆనందబాబు గారు పాల్గొంటారు. అదేవిధంగా హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ క్యాంపుకు వచ్చిన ప్రతి ఒక్క పేద లేకపోతే మధ్యతరగతి అందరికీ కూడా భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ దీన్ని ఉపయోగించుకుని ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నా లేకపోతే ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మెడ్స్టార్ హాస్పిటల్లో కానీ లేకపోతే బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో కానీ ఫ్రీగా వైద్యం చేయించడం జరుగుతుంది వైట్ కార్డ్ హోల్డర్స్ అందరికీ. ఇది గమనించి అందరూ కూడా క్యాంపుకి తరలి వచ్చి దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కొత్త రకం అన్ని మనకి ఎక్స్రే మెషిన్లు కానీ, ఎండోస్కోపీ కానీ, కొలనోస్కోపీ కానీ అన్ని మెషిన్లు ప్లస్ బైపాస్ సర్జరీలో మనకి అపోలోలో మెడ్రాస్ హైదరాబాద్లో చేసిన నరేష్ గారని ఆయన బైపాస్ సర్జరీలు 25 సంవత్సరాలు చేసిన నైపుణ్యం,
ఇంటర్నేషనల్ కార్డియాలజీ విజయ్ చైతన్య గారి హాస్పిటల్కి మేనేజింగ్ డైరెక్టర్. ఆయన ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్లో ఈ సర్వీసెస్ అన్నీ నడుస్తున్నాయి. సో ప్రజలందరూ అన్ని సేవల్ని ఈ హాస్పిటల్ ద్వారా వినియోగించుకోవాలండి. ఈ హాస్పిటల్ ఎన్టీఆర్ ట్రస్ట్ బసవతారకం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినోత్సవం సందర్భంగా రేపు 19వ తారీఖున ఆదివారం వేమూరు హై స్కూల్ గ్రౌండ్లో మెగా హెల్త్ శిబిరం, అన్ని మెడికల్ టెస్టులు ఫ్రీగా ఉచితంగా చేపడను. దీనికి మెయిన్ సహకారం మనకి ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి నారా భువనేశ్వర్ గారి ద్వారా అందుతుంది. ఆవిడ ద్వారా మనకి బసవతారకం బస్సు డైరెక్ట్గా మన వేమూరు వచ్చి ఇక్కడ ఉన్న స్త్రీలకి అందరికీ ఇవాళ క్యాన్సర్ ఎంత మహమ్మారి వ్యాధో మీరు చూస్తున్నారు. ఒక 2 బ్లడ్ టెస్టులతో మనం ముందు కనుక చేయించుకుంటే ఈ వ్యాధిని చాలా దూరంగా ఉంచుకోవచ్చు. మన నెగ్లిజెన్స్ కానీ నిర్లక్ష్యం వల్ల కానీ టెస్టులు చేయించుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటే మళ్ళీ తర్వాత ఎంత ఖర్చు లేకపోతే ఎంత బాధో మనం ప్రజానికంలో ఇవాళ చూస్తున్నాము. మనకి చాలా మంచి అవకాశం ఇది. బసవతారకం నుంచి వచ్చి దాదాపు 15 టెస్టులు మనకి ఇక్కడ ఉచితంగా వాళ్ళు డాక్టర్స్ టెక్నీషియన్స్ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ మన వేమూరు నియోజకవర్గం ప్రజలందరికీ చేస్తున్నారు. అలాగే వివిధ డిపార్ట్మెంట్స్ కార్డియాలజీ, న్యూరాలజీ, పల్మనాలజీ, ఆర్థోపెడిక్స్ ఇంకా అలాంటి మొదలైన మిగతా సూపర్ స్పెషాలిటీ వైద్యులందరూ కూడా నేరుగా పాల్గొనడం జరుగుతుంది. అలాగే అక్కడ బసవతారక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నుంచి వారి ప్రత్యేక బస్సులో అనేకమైన ప్రత్యేక పరీక్షలు నిర్వహించే విధంగా ఒక 15 టెస్టులు వరకు స్త్రీలకు అందుబాటులో ఉండే విధంగా గైనకాలజిస్ట్ అండర్లో నిర్వహించే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతో భాగంగా కంటి పరీక్షలు నిర్వహించి వారికి ఉచితంగా కూడా అవసరమైన వారికి కళ్ళజోళ్ళు కూడా అందించే కార్యక్రమం జరుగుతుంది. దాంతోపాటుగా దంతవైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే 2D ఎకో, ఈసీజీ మరియు పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, బోన్ మ్యారో డెన్సిటీ ఎముకల్లో సాంద్రత పరీక్షలు ఇలాంటి అత్యాధునికమైన పరికరాలని సైతం ఈ క్యాంపుకి తీసుకొచ్చి అందరికీ కూడా పరీక్షలు చేయడం జరుగుతుంది. ఈ పూర్తి క్యాంపులో జరిగే ప్రతి పరీక్షలు పూర్తి ఉచితంగా చేయబడుతుంది. అలాగే అవసరమైన వారి అందరికీ కూడా మందులు కూడా ఉచిత పంపిణీ సౌకర్యం కలదు. డిజిటల్ అరెస్టు పేరుతో కొందరు సైబర్ నేరగాళ్లు తమ మాయ మాటలతో ఒక విశ్రాంత ఉపాధ్యాయుని వద్ద నుండి 35 లక్షల రూపాయలు స్వాహా చేసిన సంఘటన బాపట్ల జిల్లా అమృతూరు గ్రామంలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బాపట్ల జిల్లా అమృతూరుకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు బనరావురి రామబ్రహ్మను సైబర్ నేరగాళ్లు అత్యంత చాకచక్యంగా బెదిరించారు. కేసు నుండి బయటపడేస్తామంటూ నమ్మబలికించి ఆయన వద్ద నుండి 2 విడతల్లో 35 లక్షల రూపాయల నగదును వారి బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేయించుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 24వ తేదీన విశ్రాంత ఉపాధ్యాయునికి టెలికమ్యూనికేషన్ అధికారులు అంటూ సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి అతని సిమ్ కార్డ్ మహిళలను వేధించడానికి ఉపయోగించారని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసిన కేసులో ఆయన పాత్ర ఉందని, దీని ద్వారా 75 లక్షల రూపాయల నగదు బ్యాంక్ ఖాతాలో జమ అయినట్టు చెప్పి బెదిరించారు. నేరం నుండి బయటపడాలంటే బెంగళూరు ఇందిరానగర్ ఎస్ఐతో మాట్లాడినట్టు రాంబ్రహ్మకు ఫోన్ నెంబర్ ఒకటి ఇచ్చారు. భయపడిన విశ్రాంత ఉపాధ్యాయుడు సైబర్ నేరగాళ్లు పంపిన ఫోన్ నెంబర్కు కాల్ చేసి మాట్లాడారు. తప్పకుండా కేసు నుండి తప్పిస్తామంటూ ఎస్ఐ పేరుతో సైబర్ మోసగాళ్లు నమ్మించారు. వారు చెప్పిన ఖాతాకు 20 లక్షల రూపాయల నగదు జమ చేయండి అని చెప్పారు. వారి మాటలను నమ్మిన విశ్రాంత ఉపాధ్యాయుడు హైదరాబాద్ వనస్థలిపురంలో బెల్లం యాదగిరి పేరుతో ఉన్న బ్యాంక్ ఖాతాకు 20 లక్షల రూపాయల నగదు గత నెల 30వ తేదీన ఆన్లైన్లో జమ చేశారు. ఈ నెల 6వ తేదీన 2వ విడతగా నెల్లూరుకి చెందిన ఎల్లంకి హేమ పేరుతో బ్యాంక్ ఖాతాలో మరో 10 లక్షల రూపాయలు ఆర్జీఎస్ ద్వారా జమ చేయించారు. మళ్ళీ ఈ నెల 7వ తేదీన ఫోన్ చేసి కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళిందని, అక్కడ అతని తరపున వాదించడానికి సెక్యూరిటీ డిపాజిట్ కింద చెల్లించడానికి మరో 24 లక్షల రూపాయలు కావాలని సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేశారు. అప్పటికే రాంబ్రహ్మం చేతిలో ఉన్న 35 లక్షలు మోసగాళ్లకు సమర్పించుకున్నాడు. తన వద్ద ఇంకా నగదు లేదని సైబర్ నేరగాళ్లకు విశ్రాంత ఉపాధ్యాయుడు చెప్పగా, అప్పు చేసేనా తమ అడిగిన నగదును జమ చేయాలని, కేసు నుండి బయటపడగానే బ్యాంక్ ఖాతాకు మొత్తం నగదు తిరిగి వస్తుందని చెప్పారు. తీవ్ర మనోవేదనకు గురైన బాధితుడు తన స్నేహితుడితో ఈ విషయం చెప్పగా, డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు మోసం చేశారని చెప్పాడు. వెంటనే బాధితుడు ఈ నెల 7వ తేదీన అమృతూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముందు మాకు ఎవరికి చెప్పకుండా బిడ్డల మీద ఒట్టేసుకున్నారండి. అందువల్ల ఎవరితో చెప్పలేకపోయామండి. చివరికి
తెగించి 12 గంటలకు మా స్నేహితుడిని పిలిచాను. 7వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు మా స్నేహితుడిని పిలిస్తే ఆయన చూడంగానే ట్రాష్ మోసపోయాపో అని చెప్పాడు. అక్కడి నుంచి బ్యాంకు చుట్టూ తిరిగాం. అప్పటికే డబ్బు వెళ్ళిపోయిందన్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టామండి. సైబర్ క్రైమ్ 19:30కి ఫోన్ చేసి స్టోరీ మొత్తం చెప్పామండి. నా ఎక్కడి నుంచి ఎంత పోయింది మొత్తం వివరాలన్నీ అందించామండి. డీజీపీ ఆఫీసులో పంపించామండి. మొత్తం కేసు అంతా కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దయచేసి వాళ్ళు చేసే టార్గెట్ ఏంటంటే రిటైర్డ్ అయిన వాళ్ళ మీద టార్గెట్ చేస్తున్నారు. మా కుటుంబం మోసపోయినట్టు ఏ కుటుంబం మోసపోకూడదని ప్రార్థిస్తున్నాను. ఎవరు వీడియో కాల్ ఎత్తవద్దు, వాయిస్ కాల్ ఎత్తవద్దు. ఒకవేళ చిన్న ఫోన్లో మాట్లాడినా మాటలు వదిలేసేయండి, దాన్ని పట్టుకోబాకండి. ఇది అందరూ జాగ్రత్తగా ఉండండి మనవి చేస్తూ విరమించుకుంటున్నాను. గంజాయి వంటి మాదక ద్రవ్యాలు గ్రామాల వరకు చేరుతున్నాయన్న విశ్వసనీయ సమాచారంతో పోలీసు అధికారులు వారిదైన శైలిలో కార్డన్ సెర్చ్ ద్వారా గ్రామాల్లో వారిదైన శైలిలో తనిఖీలు చేపట్టారు. చుండూరు మండలం మండూరు గ్రామంలో రేపల్లె సబ్ డివిజనల్ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చుండూరు సీఐ ఆనందరావు సమక్షంలో గురువారం ఉదయం 5 గంటల సమయంలో వేమూరు, కొల్లూరు, అమర్తలూరు, బట్టిప్రోలు పోలీస్ స్టేషన్ ఎస్ఐలు 9 మంది సిబ్బందితో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎలాంటి పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, 1 కార్ సీజ్ చేశారు. అనంతరం డ్రగ్స్ వాడవద్దు, హెల్మెట్ వాడండి అని ప్రతిజ్ఞ చేయించారు. హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. గంజాయి రహిత సమాజంలో నేను పాలు పంచుకొని నా వంతు కృషిగా మా ఇంట్లో కానీ, మా మండలంలో కానీ, మా జిల్లాలో కానీ, మా రాష్ట్రంలో కానీ గంజాయి ఇతర మత్తు పదార్థాలను దగ్గరకు రానివ్వనని, ఒకవేళ ఎవరైనా అయితే అట్టి సమాచారాన్ని నేను పోలీసు వారికి అందిస్తానని, వంతు కృషి చేస్తానని ఈ సమయమున ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఈరోజు మనం చుండూరు మండలం మండూరు గ్రామంలో రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా మా బాపట్ల ఎస్పీ గారు అయినటువంటి ఉమామహేశ్వర ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారంగా కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గంజాయి నిర్మూలన గురించి, గంజాయి ఏదైనా కన్జ్యూమర్స్ కానీ, సెల్లింగ్ కానీ, అంటే అమ్మడం కానీ, తాగడం కానీ ఇవన్నీ కూడా అరికట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. పిల్లలందరికీ కూడా, పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ గంజాయి పైన, గంజాయి నిర్మూలన కోసం వాళ్ళకు అవగాహన కల్పించాలి ఈ పర్టికులర్గా ఈ గ్రామంలో అని చెప్పేసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చారు కాబట్టి మన బాపట్ల జిల్లాలో ఒక కార్యక్రమం ఎస్పీ గారు నిర్వహించడం జరుగుతుంది, ఎస్పీ గారి ఆధ్వర్యంలో. అందులో అది ఏంటంటే శిరోరక్ష ప్రాణరక్ష. ఏంటండి? శిరోరక్ష ప్రాణరక్ష. శిరోరక్ష ప్రాణరక్ష అంటే మన రోడ్డు ప్రమాదాలు జరిగితే హెడ్ ఇంజరీ అవ్వడం వల్ల ఎక్కువ మంది చనిపోతూ ఉన్నారు. మేము రెగ్యులర్గా కేసులు కట్టడం, నమోదు చేయడం జరుగుతూ ఉంది. వాటిలో మేము గమనించింది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున శిరస్సు భద్రంగా లేకపోతే ప్రాణాలు ఉండడం లేదు. జిల్లా వ్యాప్తంగా కూడా కార్యక్రమం భారీ ఎత్తున చేసి పోలీస్ తరఫు నుంచి మా వంతు సహాయంగా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. కుటుంబాలు రోడ్డు మీద యాక్సిడెంట్లో పెద్దలు చనిపోవడం, పిల్లలు చనిపోవడం, చాలా కుటుంబాలు బాధితులుగా మారుతున్నారు. కాబట్టి అవి నిరోధించాలని ఉద్దేశంతో ఈ శిరోరక్ష ప్రాణరక్ష, ఈ హెల్మెట్ లేకుండా వచ్చినట్లయితే వాళ్ళకి భారీగా ఫైన్ ఇంపోజ్ చేయడం. అన్నదాత సుఖీభవ సంస్థ సేవా కార్యక్రమాల్లో భాగంగా వేసవిలో దాహార్తి కోసం ఏర్పాటు చేసిన చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ సేవలు నిర్వహించారు. స్థానిక బోస్ రోడ్లోని పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్లో అన్నదాత సుఖీభవ సేవా సంస్థ ఏర్పాటు చేసిన చలివేంద్రంలో
గురువారం రోటరీ వైకుంఠపురం ప్రధాన కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ వారి కుటుంబ సభ్యుల వితరణతో మజ్జిగ పంపిణీ సేవలను నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సంస్థ నిర్వాహకులు కుర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ చలివేంద్రం ద్వారా నిత్యం రక్షిత మంచినీటిని దాహార్తులకు పంపిణీ చేస్తున్నామని, మజ్జిగ పంపిణీ దాతల సహకారంతో నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. మజ్జిగ పంపిణీకి సహకరించిన గుమ్మడి వెంకటనారాయణ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో రోటరీ వైకుంఠపురంలో ప్రధాన కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. వేసవి చలివేంద్రంలో ఈరోజు మరి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం కార్యదర్శి జీవి నారాయణ గారు, వారి భార్య శ్రీమతి మాధవి గారు, మరి అలాగే కుమారుడు కుమార్తె కోన్ చందు బేబీ స్పందన వాళ్ళ సహకారంతో ఇక్కడ మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. జీవి నారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకు మన అన్నదాత సుఖీభావ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అలాగే ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి హాజరైనటువంటి మన అన్నదాత సుఖీభావ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. అనాథ వృద్ధుడి మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాల మార్చురికి శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి సభ్యులు ఆధ్వర్యంలో తరలించారు. స్థానిక శివాజీ చౌక్ సమీపంలో యాచన చేస్తూ జీవనం సాగించే వృద్ధుడు గురువారం మధ్యాహ్నం అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. ఈ విషయం స్థానికులు టూటౌన్ పోలీసులకు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు చేసిన పోలీసులు వృద్ధుడు అనాథగా గుర్తించారు. ఈ క్రమంలో టూటౌన్ సిఐ రాములు నాయక్ అభ్యర్థన మేరకు శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి సభ్యులు అనాథగా మృతి చెందిన వృద్ధుడి శవాన్ని వారి వాహనం ద్వారా ప్రభుత్వ వైద్యశాలలోని మార్చురికి తరలించారు. శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి సభ్యులు రఫీ మల్లెల వాసు, కుర్రా శ్రీను పోతురాజు అనాథ శవాన్ని మార్చురికి తరలించే కార్యక్రమానికి హాజరయ్యారు. మరి గత 4-5 సంవత్సరాలుగా ఇక్కడ ఈ భిక్షగాడు ఇతను మసీద్ దగ్గర అడుక్కోవటం, ఇక్కడే పండుకోవటం జరిగేది. మరి ఈరోజు మరి అనారోగ్య కారణంగా 4-5 రోజుల నుంచి అనారోగ్యంతో పండుకున్నాడు. మరి ఇలాగ అతను ఈరోజు చనిపోవడం జరిగింది. మరి మన శివలింగేశ్వర భక్త స్వామి వారికి చెప్తే మేము తీసుకెళ్తామని వచ్చి ఎమ్మటే స్పందించి మన కుర్రాసీని గారు వచ్చి అతన్ని తీసుకువెళ్ళడం జరిగింది. డిపార్ట్మెంట్తో మాట్లాడి ఆ కార్యక్రమాలు చేసి అతను చాలా ఇవే కాకుండా చాలా సేవా కార్యక్రమాలు చనిపోవటం అంటే ముందుగా స్పందించే వ్యక్తి కుర్రాసీను కాబట్టి అతనికి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. శివాజీ చౌక్లో గల జాన్మే మసీదు వద్ద గత 4 సంవత్సరాల ప్రాంతంలో ఇక్కడ ఇదే ప్రాంతంలో యాచక వృత్తి చేసుకుంటూ ఒక వృద్ధుడు సుమారుగా ఒక 65 ఏళ్ళు పైబడే వృద్ధుడు ఇక్కడ మరి జీవనం సాగిస్తున్నాడు. ఇదే ప్రాంతంలో మరి అనారోగ్యంతో మృతి చెందగా ఆ మసీదు కమిటీ వారు మరి చుట్టుపక్కల వారు కూడా విచారించి పోలీసులు తెలియపరచగా టూటౌన్ పోలీసు వారు వచ్చి చుట్టుపక్కల వారిని విచారించి అతనికి ఎవరు లేరు అని చెప్పి నిర్ధారించారు. తదుపరి ఇంకెవరైనా వాళ్ళ బంధువులు ఏమైనా వస్తారని చెప్పి ముందు ఆలోచనతో మరి తెనాలి జిల్లా వైద్యశాల మార్చినందు ఈ బాడీని మరి భద్రపరచటకు మా వాహనంలో తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి ఈ యొక్క మృతదేహం తాలూకు ఎవరైనా తెలిసిన ఉన్నా కానీ వచ్చి ఆ మృతదేహాన్ని గుర్తిస్తే మాత్రం వారే వచ్చి తీసుకెళ్తారు, లేదంటే తదుపరి అంత్యక్రియలు కూడా మేము పూర్తి చేస్తామని చెప్పేసి సిఐ గారికి కూడా తెలియపరిచాం. వారు కూడా అలాగే అన్నారు. థ్యాంక్ యూ సార్. దుగ్గిరాల మండలం చింతలపూడి గ్రామంలోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాల నందు గత 2 రోజులుగా ప్రాంగణ ఎంపికలు జరుగుతున్నాయి. సుమారు 230 మంది పైగా విద్యార్థులు అత్యుత్తమ కంపెనీలో ఉద్యోగాలు సాధించారు. ప్రియదర్శిని విద్యా సంస్థలు మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సౌజన్యంతో మొత్తం 50 కంపెనీలు పాల్గొని గురువారం విద్యార్థులకు ఇంటర్వ్యూలు చేశారు. కళాశాల చైర్మన్ చందు రామారావు, కార్యదర్శి చందు విజయలక్ష్మి సహకారంతో ఎంపికలు జరిపారు. మొత్తం 632 మంది విద్యార్థులకు గాను 230 మంది విద్యార్థులు వివిధ కంపెనీలకు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులకు ఉద్యోగ పత్రాన్ని అందజేశారు. ఇప్పటికే కళాశాల నందు క్రీడలు, వార్షికోత్సవాలు, ఫ్రెషర్స్ డే కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్ చైర్మన్ చందు రోహిత్, ప్రిన్సిపల్స్ డాక్టర్ ఎన్ లక్ష్మీనారాయణ, డాక్టర్ ఎన్ సుజాత, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అనదాసు శ్రీకాంత్ బాబు, డిప్లొమా ప్రిన్సిపాల్ జీవన్ కుమార్, రవికుమార్, టెక్ మహేంద్ర ఉద్యోగి కె పుష్పలత, హెచ్ఓడీలు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రియదర్శిని కాలేజెస్ తెనాలి, గుంటూరు, హైదరాబాద్లో ఉన్నాయి. మరి ఈరోజు నిన్న క్యాంపస్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. మా ఆవరణలో అనేక మంది స్టూడెంట్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. కొన్ని దాదాపు ఒక 50 కంపెనీస్ నిన్న ఈరోజు క్యాంపస్కి రావటం, మరి వాళ్ళు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి మెరిట్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. దాదాపు నిన్న కానీ ఈరోజు కానీ కలుపుకుంటే 200 స్టూడెంట్స్ మరి బీటెక్ నుంచి కానీ, డిప్లొమా నుంచి కానీ, ఎంబీఏ నుంచి కానీ మరి సెలెక్ట్ చేయడం జరిగింది. ఇలానే మరి రాబోయే 2-3 రోజుల తర్వాత మరి టీసీఎస్ కంపెనీ కూడా వస్తుంది. దాంతోపాటు కొన్ని ప్రెస్టీజియస్ కంపెనీస్ వచ్చి క్యాంపస్ డ్రైవ్ కండక్ట్ చేస్తారని కూడా చెప్పడం జరిగింది. మరి ఒక క్యాంపస్ డ్రైవ్ కండక్ట్ చేసి అనేక మంది మెరిట్ క్యాండిడేట్స్ని మేము సెలెక్ట్ చేసి మరి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జాబ్ ప్లేస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు ఎల్లుండి మరి అనేక కార్యక్రమాలతో పాటు
మరి ఫేర్వెల్ ఫంక్షన్ ఒకటి, యాన్యువల్ డే ఒకటి కూడా కండక్ట్ చేస్తున్నాం. దానికి ప్రముఖ గెస్టులు కూడా వస్తున్నారు. అదేవిధంగా రీసెంట్గా మరి స్పోర్ట్స్ మరి ఒక కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఈవెంట్లో వాళ్ళు పాల్గొనడం జరిగింది. మరి అనేక కాలేజీల నుంచి కొన్ని టీములు రావటం, వాళ్ళకి మరి మేము గిఫ్ట్లు కూడా అందజేయడం జరిగింది. మరి ఇదే విధంగా మరి రాబోయే సంవత్సరం కూడా అనేక కంపెనీలు తీసుకొచ్చి అందరికీ జాబ్ ప్లేస్మెంట్ ఇచ్చే మరి ఒక కాన్సెప్ట్ మేము తీసుకుంటున్నాం. మా కాలేజీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళకి మరి ఏదో ఒక క్యాంపస్లో సెలెక్ట్ అయిన లెటర్ ఇచ్చి మేము పంపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, చింతలపూడి, దుగ్గిరాల మండలం. ఈ గ్రామంలో మనకి గత 2 రోజులుగా మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ అనేది మ్యాజిక్ బస్ ద్వారా మనం కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మనకి ఆల్మోస్ట్ 632 మంది స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకోగా వాళ్ళకి మ్యాక్సిమం మెంబర్స్కి మనం ప్లేస్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఆఫ్ క్యాంపస్, ఆన్ క్యాంపస్ నుంచి మనకి ఏదైతే పిల్లలు గత డిఫరెంట్ కాలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా మనం ప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ప్రియదర్శన్లో ప్రతి ఒక్క స్టూడెంట్ చదువుతున్న విద్యార్థికి కూడా 100% అనేది మనం ప్లేస్మెంట్ బోత్ డిప్లొమా స్టూడెంట్స్కి, బీటెక్ స్టూడెంట్స్కి, అలాగే ఎంబీఏ స్టూడెంట్స్కి, అలాగే ఎంటెక్ స్టూడెంట్స్కి కూడా మనం ప్లేస్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు ఇంతగానో మనకి సహకరించిన మా చైర్మన్ శ్రీ చందు రామారావు గారికి, అలాగే సెక్రటరీ శ్రీ మా చందు విజయలక్ష్మి గారికి, వైస్ చైర్మన్ శ్రీ చందు రోహిత్ గారికి, మన ఆనరబుల్ అడ్వైజర్ శ్రీమతి చందు విజయదుర్గ గారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. Students, congratulations for all the selected candidates because you all get same offer letters from different companies. Everybody received. Nearly today UPP got 224 offer letters. Really great achievement to this college. The Priyadharshini group of institutions received 224 offer letters. Really great achievement from Tech Mahindra. Already 2 rounds has completed and again 2 more rounds are there. And each and everyone HR has already given their offer letters. దుగ్గిరాల జెండా చెట్టు సెంటర్ వద్ద గురువారం ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం 178వ జయంతి వేడుకలు నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కందుకూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో షేక్ మహబూబ్ సుబానీ, షేక్ మస్తాన్ వలి, బురుసుపాటి ఎల్లేశ్వరరావు, కుర్రా రంగారావు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సమాజంలోని మూఢాచారాల నిర్మూలన లక్ష్యంతో బాలికలకు విద్యను అందించడం, వితంతు వివాహాలను జరిపించడం ద్వారా స్త్రీ జనార్దనులకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. నాటి సమాజాన్ని పట్టి పీడించిన మూఢనమ్మకాల నిర్మూలనకు మొట్టమొదటిసారిగా కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. బాల్య వివాహాలు అరికట్టడంలో ఆయన చేసిన కృషి గొప్పది. ఆయన చెప్పిన చిరిగిన చొక్కా అయినా వేసుకో, ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్న మాట ఎందరికోనో స్ఫూర్తి కలిగించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్చకుల పట్ల మందకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకోవాలి. బ్రాహ్మణ ఐక్యవేదిక అర్చక సమాఖ్య డిమాండ్. సిబిఎస్ సిలబస్ 10th ఫలితాల వివేకా సెంట్రల్ స్కూల్ విద్యార్థులు 100% విజేతలు. విద్యాసంస్థ డైరెక్టర్ రావిపట్టి వీరనారాయణ. పొలిటిక్ బ్యూరోలో పద్మశాలీలకు గుర్తింపు లభించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన పద్మశాలియా ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ హర్షం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.